ఫారెన్ టూర్స్ వెళ్ళాను. ఓకే అండి. చాలా ఎక్స్ట్రాడినరీ లైఫ్ అనమాట. మొత్తం టోటల్లీ 6 years బ్యాక్ కి ఇప్పటికి చూసుకుంటే టోటల్లీ లైఫ్ చాలా ఎక్స్ట్రాడినరీగా చేంజ్ అయింది. ఇది నాకే కాదండి, మీకు కూడా అవకాశం ఉంది. ఈ యొక్క 1 hour మీరు కనుక ఏదైతే టైం పెడుతున్నారో ఈ టైం ని ఓపెన్ మైండెడ్ గా వినండి ఫ్రెండ్స్. ఈ ఆపర్చునిటీ ఏంటి, మా ఫ్రెండ్ ఏదో చెప్పారు ఏదో ఇది కాదండి. అసలు ఇది నా వరకు నా లైఫ్ లో ఏం చేంజ్ చేస్తుంది, వచ్చే 1 నుంచి 2 సంవత్సరాల్లో నా లైఫ్ ఎలా మారబోతుంది అనేది మీరు కనుక ఊహించుకుని దీన్ని వినగలిగితే ఎక్స్ట్రాడినరీ ఫ్రెండ్స్, ఎక్స్ట్రాడినరీ చేంజెస్ అయితే మనం చేసుకోవచ్చండి. అందరికీ కావాలి. అదనపు ఆదాయం అవ్వచ్చు, పార్ట్ టైం బిజినెస్ అవ్వచ్చు, ప్రతిదీ కూడా ఇక్కడ ఒక గ్రేట్ అవకాశం అయితే మనకు ఉందండి. సింపుల్ అండ్ ఈజీ వేలో. ఓకే ఫ్రెండ్స్, దాన్ని చెప్పడానికి మన మధ్యన అయితే ఒక పర్సన్ ఉన్నారు. గ్రేట్ పర్సన్, నన్ను ఇన్వాల్వ్ చేసిన ఎంఎస్ఆర్ గారు. ఆయన గురించి చెప్పాలి అనుకుంటే ఆయన యాక్చువల్గా ఫ్యాకల్టీ ఫ్రెండ్స్. ఆయన ఫ్యాకల్టీ అంటే నేను చదువుకున్నది అయితే చాలా తక్కువ. ఆయన ఈ యొక్క ఆపర్చునిటీ నాకు ఇచ్చారు చాలా ఎక్స్ట్రాడినరీగా. ఆయన కూడా ఈ యొక్క ఆపర్చునిటీలో లాస్ట్ ఇంచుమించు 7 years దగ్గర దగ్గర ఆయన వర్క్ చేస్తున్నారండి ఈ యొక్క ఆపర్చునిటీలో. చాలా గ్రేట్. ఆయన ఇన్కమ్ వచ్చి పర్ మంత్ 2.5 to 3 lakhs పర్ మంత్ తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. చాలా ఎక్స్ట్రాడినరీ అండి. ఇది ఎలా తీసుకుంటున్నారు ఏంటి, అసలు ఏం చెప్పబోతున్నారు, అసలు ఈ ఆపర్చునిటీ ఏంటి, అసలు ఏం మాట్లాడుతున్నారు అనేది మీరు ఓపెన్ మైండెడ్ గా వినగలిగితే డెఫినెట్ గా చాలా ఎక్స్ట్రాడినరీ అవకాశం మీరు తీసుకోవచ్చండి. మీరు ఎవరైతే పిలిచారో వాళ్ళు మీకు మంచి లైఫ్ ని చేంజ్ చేయడానికి అవకాశాన్ని మీకు ఇచ్చారు. మీరు ఎంటర్ 1 hour తర్వాత నిజంగా వాళ్ళకి థ్యాంక్స్ చెప్తారు ఫ్రెండ్స్. డెఫినెట్ గా థ్యాంక్స్ చెప్తారు. ఎందుకంటే ఎక్స్ట్రాడినరీ ఆపర్చునిటీ ఇచ్చారు. ఎందుకంటే లాస్ట్ 6.5 years నుంచి నేను ఎంఎస్ఆర్ గారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటాను హార్ట్ఫుల్ గా. ఎందుకంటే ఒక ఆర్డినరీ నుంచి ఒక ఎక్స్ట్రాడినరీ లైఫ్ నాకు ఇచ్చారు కాబట్టి. ఓకే, మరి గ్రేట్ అవకాశం మనకి ఉంది కాబట్టి మేము ఓపెన్ మైండెడ్ గానండి. ఇంకా ఎవరైనా ఉంటే ఇన్వైట్ చేయండి ఫాస్ట్ గా. సార్ అయితే మనకి మన మధ్యన ఉన్నారు. ఓకే, వెల్కమ్ సార్. ఒకసారి గివ్ మే బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫ్రెండ్స్. ఎవరైతే మన ఐఎన్సీ ఫ్యామిలీ ఉన్నారో ఒక్కసారి సార్కి వెల్కమ్ చెప్పండి గ్రాండ్ గా. థ్యాంక్ యూ కాని గారు. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్ అందరికీ నమస్తే, వెల్కమ్ అండి. ఐఎన్సి అనే అద్భుతమైన ఆపర్చునిటీలో ఆల్రెడీ ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరికీ గుడ్ ఐఎన్సి. ఈరోజు గెస్ట్లను ఇన్వైట్ చేసే ప్రోగ్రామ్ కాబట్టి గెస్ట్లందరికీ కూడా మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళ తరఫున నేను కూడా వెల్కమ్ చేస్తున్నానండి. ఇప్పటి వరకు మాట్లాడిన కాని గారు నా బెస్ట్ ఫ్రెండ్. సో ఈ ఆపర్చునిటీ జస్ట్ చెప్పిన తర్వాత ఒక 3 months పాటు వెయిట్ చేసి డెసిషన్ తీసుకున్నారు. సో నేను చాలా మందికి ఆపర్చునిటీ ఇచ్చాను, బట్ ఆయన సీరియస్ గా వర్క్ చేశారు కాబట్టి మంచి సక్సెస్ తీసుకున్నారు. ఓకేనండి, మేము గెస్ట్లం కదా, మీరెవరో మాకు తెలీదు, ఆ కాని గారు ఎవరో మాకు తెలీదు. మీ ఇద్దరి గురించి మాకెందుకండి, ఏదో డీటెయిల్స్ చెప్తానన్నారు కదా, ఆ డీటెయిల్స్ కోసం మేము లాగిన్ అయ్యాము కాబట్టి ఆ డీటెయిల్స్ చెప్పండి అని మీలో చాలా మందికి అనిపించవచ్చు గెస్ట్లుగా ఉన్న వాళ్ళకి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. బేసికల్లీ నేను కాలేజీలో ఫ్యాకల్టీ 10 years పాటు కామర్స్ డిపార్ట్మెంట్కి హెచ్ఓడిగా వర్క్ చేశాను. ఈ అద్భుతమైన ప్లాట్ఫామ్ ని నాకు నా ఫ్రెండ్ రామకృష్ణ గారు హైదరాబాద్ లో ఉంటారు, తను చాలా ప్రేమతో నాకు ఈ ఆపర్చునిటీని పరిచయం చేశారు. థ్యాంక్ యూ సో మచ్ రామకృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ ప్రజెంట్ నేను 7 years నుంచి వర్క్ చేస్తున్నానండి ఈ ప్లాట్ఫామ్ మీద. లైఫ్ టైం ఇంక ఇదే ప్లాట్ఫామ్ మీద ఉంటాను. ఎందుకంటే చాలా చాలా హ్యాపీగా ఉన్నప్పుడు ఇంకా వేరే వేరే ఆలోచనలు మనకి ఎందుకు అవసరం లేదు. అలా అని చెప్పి మీరు ఎవరైతే గెస్ట్లు ఉన్నారో ఈ రోజు ప్రజెంట్ ఫస్ట్ టైం లాగిన్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు ఈ ఆపర్చునిటీని ఎంతవరకు యాక్సెప్ట్ చేయొచ్చు, మీకు ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఈ ఆపర్చునిటీలో ఏమైనా నష్టము అంటే లాస్ కానీ రిస్క్ కానీ ఏమైనా ఉన్నాయా, ఇవే మీరు చెక్ చేయండి ఫ్రెండ్స్. అయితే మేము ఆర్ట్ఫుల్ గా 3 points చెప్పగలుగుతాను. ఫస్ట్ పాయింట్, మీరు దీనికోసం ఎటువంటి అమౌంట్ ఎవరికి పే చేయాల్సిన అవసరం లేదు. ఈ ఆపర్చునిటీ మనము ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో తీసుకోవచ్చు. పాయింట్ నెంబర్ 1. మరి పాయింట్ నెంబర్ 2 ఏంటి అంటే, మీరు దీనికోసం మీరు చేస్తున్న ప్రజెంట్ వర్క్ ఏమీ డిస్టర్బ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు పార్ట్ టైం గా ఈ ఆపర్చునిటీని ఒక 2 hours 3 hours టైం స్పెండ్ చేసి ట్రై చేయొచ్చు. ఇక థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ ఆపర్చునిటీ కోసం మీరు ఎటువంటి ప్రొడక్ట్లు అవసరం లేకుండా షాపింగ్ చేయాల్సిన అవసరం లేదు, అవసరం లేకుండా. ఓకేనండి. సో నేను ఒక PDF ఫైల్
లో కొన్ని స్లైడ్స్ చూపించడం ద్వారా మీకు నేను ఈ ఆపర్చునిటీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఫ్యాకల్టీ అని చెప్పాను కానీ ఒక 10 years కామర్స్ డిపార్ట్మెంట్కి హెచ్ఓడిగా, కానీ ఇప్పుడు మీకు నేను ఫ్యాకల్టీ కాదు కదండి. కాబట్టి మీరు ప్రశాంతంగా వినగలిగితే నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. కానీ విని ఆలోచించి డెసిషన్ తీసుకోవాల్సింది మీరే కాబట్టి ప్రశాంతంగా వినండి. ఈ ఆపర్చునిటీలో ఎటువంటి లాస్ కానీ రిస్క్ కానీ ఉంది అని మీకు అనిపిస్తే, మేము చెప్తాం లేదు అని మీకేమైనా అనిపిస్తే కనుక మీరు స్టార్ట్ చేయొద్దు. ఓకేనా ఫ్రెండ్స్? నా వాయిస్ మీకు పరిచయం చేయడం కోసం ఇప్పటి వరకు మాట్లాడానండి. సో ప్రశాంతంగా వింటారని, కోఆపరేట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెషన్లోకి వెళ్దాము. కరెక్ట్గా 25 to 30 minutes మీరు ప్రశాంతంగా వినగలిగితే ఈ ఆపర్చునిటీ యొక్క డీటెయిల్స్ అన్ని నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తానండి. దాని తర్వాత మన కంపెనీలో చాలా వండర్ఫుల్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి. అవేంటి, ఎలా ఉపయోగపడతాయి, క్వాలిటీ ఏంటి, ప్రైస్ ఏంటి అన్నది మీకు డెమోస్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాము. ఒక 10 to 15 minutes, ఒక 2-3 ప్రొడక్ట్స్. మీరు ఆ క్వాలిటీ అండ్ ప్రైస్ చూసిన తర్వాత మీకు ఓకే అనుకుంటే, మీకు బాగుందని మీ మనసు ఒప్పుకుంటే మీరు ఈ ఆపర్చునిటీ స్టార్ట్ చేయొచ్చు. అందరం కలిసి వర్క్ చేద్దాం. సో వితౌట్ వేస్ట్ ఆఫ్ యువర్ వాల్యుబుల్ టైం అండి, స్లైడ్ కి కనెక్టివిటీ ఉంటుంది. దయచేసి మిస్ అవ్వద్దు, ప్రశాంతంగా వినండి. ఎలాగా లాగిన్ అయ్యారు కదా, లాగిన్ అవ్వకపోతే గొడవ లేదు కదండి. లాగిన్ అయ్యారు కాబట్టి ప్రశాంతంగా వినమని మరొకసారి ఫస్ట్ టైం లాగిన్ అయిన వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తూ సెషన్లోకి వెళ్దాం. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ. సో దేని మీద బేస్ అయి ఉందండి ఇది అంటే, ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ అంటే డైలీ యూజ్ చేసే ప్రొడక్ట్స్ అందరూ వాడతారు, మనకు తెలుసు. కానీ అలా యూజ్ చేసే ప్రొడక్ట్స్ అన్ని కూడా అందరూ షాపింగ్ చేసే యూజ్ చేస్తారు, ఎవరు తయారు చేసుకొని యూజ్ చేయరు. మీకు తెలుసు కదండి, మీ ఫ్యామిలీలో కూడా ఎవ్రీ మంత్ షాపింగ్ చేస్తున్నారు, ఎవ్రీ మంత్. సో దట్ ఈస్ కాల్డ్ ఎఫ్ఎంసీజీ అండి, నిత్యావసర వస్తువులు తెలుగులో. బాగానే చెప్పారండి. అయితే ఏం చేయమంటారు అంటే, ఈ నిత్యావసర వస్తువుల యొక్క షాపింగ్ మీదే ఎందుకు ఈ ఆపర్చునిటీని ఎంత బాగా డిజైన్ చేశారు అంటే, ఈ ఎఫ్ఎంసీజీ షాపింగ్ యొక్క పొటెన్షియాలిటీని మీరు చెక్ చేద్దాం. ఒకసారి చిన్న క్యాలిక్యులేషన్స్ చూపిస్తాను, చూడండి. ఈ రోజుల్లో అంటే నవే డేస్ లో ఒక సింగిల్ ఫ్యామిలీ అంటే సింపుల్ ఫ్యామిలీ, సింగిల్ ఫ్యామిలీ అంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్, 1 or 2 children, సింపుల్ ఫ్యామిలీ అనుకుందాం. ఎవ్రీ మంత్ ఎంతైనా షాపింగ్ చేసుకోనివ్వండి, లీయెస్ట్ ఒక 2,500 రూపాయలు లేకుండా ఎవరు షాపింగ్ చేయట్లేదు. మీలో గెస్ట్లు అనుకుంటారు, ఊరుకోండి సార్ 2,500 ఏంటి, 5,000, 6,000, 7,000 అవుతుంది అంటే, ఓకే నేను లీయెస్ట్ తీసుకున్నానండి. లీయెస్ట్ అంటే తక్కువగా అంచనా వేసుకోవడం బేస్ చేసుకుంటే అంతకన్నా ఎక్కువ జరిగినప్పుడు మనకి రిజల్ట్ కూడా ఎక్కువే వస్తుంది, తెలుసు కదా. నేను తక్కువ తీసుకొని ఒక క్యాలిక్యులేషన్ చూపిద్దామని. ఒక ఫ్యామిలీ షాపింగ్ చేస్తే 2,500 రూపాయలు మినిమం తీసుకుంటే, ఒక 10 ఫ్యామిలీస్ అంటే ఒక 10 కుటుంబాలు, మీకు తెలిసిన వాళ్ళని నేను చెప్పట్లేదండి, మామూలుగా ఒక 10 కుటుంబాలు అదే విధమైనటువంటి షాపింగ్ చేస్తే 25,000 రూపాయలు షాపింగ్ జరుగుతుంది కదండి. వెరీ గుడ్. మరి అదే విధంగా ఒక 100 కుటుంబాలు, 100 ఫ్యామిలీస్ అదే 2,500 రూపాయలు చొప్పున షాపింగ్ చేస్తే 2,50,000 రూపాయలు షాపింగ్ ఒక నెలలో జరుగుతుంది. మీకు క్యాలిక్యులేషన్ క్లారిటీ వచ్చింది కాబట్టి నెక్స్ట్ చూడండి. అదే ఒక 1000 ఫ్యామిలీస్ తీసుకుంటే 25 లక్షలు, అదే ఒక 10,000 కుటుంబాలు తీసుకుంటే 2,50,00,000. ఇలా చెప్పుకుంటా పోతే చాలా చాలా పెద్ద లక్షల్లో, కోట్లలో ఎవ్రీ మంత్ టర్న్ ఓవర్ జరిగిపోతుంది మీ ఏరియాస్ లో. మీరు ఏ ఏరియాలో ఉన్న వాళ్ళైతే ఆ ఏరియా గురించే మీరు ఆలోచించండి. జస్ట్ ఒక రాష్ట్రమో ఒక ఇండియానో ఆలోచించొద్దు. మీ ప్లేస్ లోనే కొన్ని కోట్లాది రూపాయలు ఎవ్రీ మంత్ షాపింగ్ జరిగిపోతుంది. ఇప్పుడు మీ ప్లేస్ లో ఒక 10,000 కుటుంబాలు ఉన్నాయా లేదా అని ఒకసారి ఆలోచిస్తే, ఇప్పుడు చూస్తున్న వాళ్ళలో మాక్సిమం ఉన్నాయండి అనుకుంటారు. కొంతమందికి మాత్రమే లేదండి ఒక 5,000 కుటుంబాలు ఉంటాయండి ఇలా అనుకున్నారు అనుకోండి, వాళ్ళకు కూడా తక్కువ జరగట్లేదు కదా. ఇక్కడ వరకు మీ క్లారిటీ వచ్చింది కదండి. 10,000 కుటుంబాలు తీసుకుంటేనే ఒక 2,50,00,000 టర్న్ ఓవర్ కరోనా టైంలో కూడా ఆగలేదు ఫ్రెండ్స్. దట్ ఈస్ పవర్ ఆఫ్ ఎఫ్ఎంసీజీ అన్నమాట.
ఇలాంటి నిత్యావసర వస్తువుల మీద బేస్ చేసుకొని మనం ఒక ఆపర్చునిటీ కోసం వర్క్ చేస్తే అది ఎప్పటికీ ఆగదన్నమాట. నేను 2018లో స్టార్ట్ చేశానంటే కరోనా టైంకి వచ్చేసరికి నా మంత్లీ ఇన్కమ్ ₹1,00,000 నెలకి. ఈ ఆపర్చునిటీలో 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు నెలకి సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు. అవునండి, ఇంత పొటెన్షియాలిటీ ఉందా అంటే మరి మీరే చూసారుగా, ఇన్ని కోట్ల రూపాయలు జరుగుతున్నప్పుడు మరి ప్రాఫిట్ లో షేరింగ్ కూడా ఎక్కువ వస్తుంది కదండి. వస్తుంది, ఓకే. సార్ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే, అసలు మేము ఎందుకు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ లో ఇన్వాల్వ్ అవ్వాలి అంటే, మనందరికీ చాలా కోరికలు ఉంటాయండి. ఆ కోరికలకు సంబంధించిన పిక్స్ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. కొంతమందికి హౌస్ కావాలని, కొంతమందికి కారు కావాలని, కొంతమందికి బ్యాంక్ బ్యాలెన్స్ బాగుండాలి, కొంతమందికి పిల్లల్ని బాగా చదివించాలి, కొంతమంది ఈ సొసైటీకి ఏమైనా చెయ్యాలి, కొంతమందికి ఫారెన్ టూర్స్ వెళ్ళాలి, ప్రశాంతమైన జీవితం కావాలి. డిఫరెంట్ 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 డ్రీమ్స్ అండి. ఇవన్నీ నెరవేరాలి అంటే ప్రతి ఒక్కరికి తెలుసు, రెండే రెండు విషయాలు మన దగ్గర ఉండాలి. ఒకటి టైం ఉండాలి, రెండు మనీ ఉండాలి. ఈ రెండు ఉంటేనే ఇందాక చూపించిన కోరికలన్నీ నెరవేరుతాయి. కానీ ఏదో ఒకటి ఉంటే నెరవేరు, మనకు తెలుసు కదండి. రైట్. మరి ఈ రెండు సంపాదించాలని చాలా మంది ఏం చేస్తుంటారండి, నేను కూడా అదే పని చేశాను. సో ఒకలేమో జాబ్ చేసడానికి కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఏమో బిజినెస్ చేయడానికి ఇష్టపడతారు. జాబ్ చేసే వాళ్ళ దగ్గర కొంత టైం అయితే ఉంటుంది, డబ్బులు అయితే కావలసినంత మాత్రం ఉండవు. మరి అటువంటి జాబ్లో ఆ కొంత డబ్బులు సంపాదించడానికే, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మీకు తెలిసిన విషయమే చెప్తున్నాను, తెలియని విషయాలు ఏం కాదు. ఒకసారి గుర్తు చేస్తున్నాను, యాజ్ ఏ ఫ్రెండ్ గా, యాజ్ ఏ ఫ్యామిలీ మెంబర్ అనుకోని. సో జాబ్ చేయడానికి కావాల్సినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కి చాలా టైం పెట్టి మనం చదువుతూ ఉంటాం. తీరా జాబ్ లోకి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది ఫ్రెండ్స్, ఎంత బర్డెన్స్ ఉంటాయి. ఇలా ఉంటుందా జాబ్ అంటే, ఏదేదో ఆశలతో ఏదో సాధిద్దామని చాలా చాలా మంది చాలా ఇష్టంతో కష్టమైనా సరే చాలా చాలా గంటలు చదువుతారు. అలాంటి వాళ్ళల్లో నేను కూడా రోజుకి 16 గంటలు చదివేవాడిని ఫ్రెండ్స్. సరేనండి, ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారు? జాబ్ చేసే వాళ్ళందరూ వేస్ట్ అంటున్నారు అంటే, నో ఫ్రెండ్స్. జాబ్ చేసే వాళ్ళ యొక్క పొజిషన్ ఏంటో మీకు కూడా తెలుసు. కావలసినంత డబ్బులు ఉండవు, కొంత గొప్ప టైం అయితే దొరుకుతుంది. మరి బిజినెస్ పర్సన్ దగ్గరికి వచ్చామనుకోండి, టైం అస్సలు ఉండదు. ఎన్నో ఆశలతో ఫ్యామిలీకి కూడా మనము టైం ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో బిజినెస్ పర్సన్స్ చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్. మరి వాళ్ళ దగ్గర పోనీ కావలసినంత డబ్బు ఉంటుందేమో కానీ కావలసినంత స్ట్రెస్, టెన్షన్, కాంపిటీషన్ అన్నీ ఉంటాయి. సో మరి ఏంటి, మీరు మమ్మల్ని ఎందుకు పిలిచారు? మరి జాబ్ కోసమా, బిజినెస్ కోసమా, దేనికోసం పిలిచారు? ఈ రెండు కాకుండా ఇంకొక అద్భుతమైన ఇండస్ట్రీ ఉంది ఫ్రెండ్స్, దట్ ఈస్ కాల్డ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గురించి మనకు తెలియాలి అంటే అసలు ప్రజెంట్ ఇండస్ట్రీ ఎలా ఉంది, దట్ ఈస్ కాల్డ్ ట్రెడిషనల్ ఇండస్ట్రీ ఎలా ఉంది అంటే ఇలా ఉంటది. ఏ వస్తువైనా తీసుకోండి, మ్యానుఫ్యాక్చరింగ్ ఎవరో ఒకరు చేస్తారు. ఒకరు డిస్ట్రిబ్యూటరు, ఒకరు హోల్సేలరు, ఒకరేమో రీటైలరు, ఒకరేమో అడ్వర్టైజ్మెంట్, ఇలా డిఫరెంట్ 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 సర్వీసెస్ బేస్ చేసుకొని కన్స్యూమర్ అంటే కస్టమర్ గా మన దగ్గరికి ఆ ప్రొడక్ట్ రీచ్ అవుతుంది. ఇది మన అందరికీ తెలుసు. మరి అలా చేయడానికి వాళ్ళందరూ సమ్ అమౌంట్ తీసుకుంటారు కదండి. బట్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటే ఆ మిడిల్ పీపుల్ అందరినీ అవాయిడ్ చేసేస్తారండి. అంటే డైరెక్ట్ సెల్లింగ్ లో మిడిల్ పీపుల్ ఉండరు. మరి ఇప్పుడు వరకు మిడిల్ పీపుల్ తీసుకున్న బెనిఫిట్ అంతా కూడా మనమే తీసుకోవచ్చు యాజ్ ఏ డైరెక్ట్ సెల్లర్. సో అద్భుతమైన అవకాశం ఇది డైరెక్ట్ సెల్లింగ్. ఎందుకు ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో మనం ఇన్వాల్వ్ అవ్వాలి అంటే, జస్ట్ ఒక స్లైడ్ మీకు కనిపిస్తుంది. ఇది నాట్ ఓన్లీ ఇండియా అండి, వరల్డ్ లో డిఫరెంట్ 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 కంట్రీస్ ఎంత డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో బిజినెస్ చేస్తున్నారు అని మీకు ఒక ఐడియా కోసం అనమాట. సో ఇండియా మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ లో ఉంది డైరెక్ట్ సెల్లింగ్ లో. అంటే మీనింగ్ ఏంటి అంటే, ఇండియాలో డైరెక్ట్ సెల్లింగ్ కి హ్యూజ్ పొటెన్షియాలిటీ ఉంది. రాబోయే రోజులన్నీ కూడా ఈ డైరెక్ట్ సెల్లింగ్ మీదే ఆధారపడి ఉంటాయి. గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఈ డైరెక్ట్ సెల్లింగ్ కి చాలా ఎంకరేజ్మెంట్స్ ఉన్నాయి. ఎందుకు? చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే, అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఉండకుండా ఉండాలి అంటే వన్ అండ్ ఓన్లీ ఫ్రెండ్స్, సెకండ్ థర్డ్ ఇంకేం లేదు, వన్ అండ్ ఓన్లీ సోర్స్ ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ కాల్డ్ డైరెక్ట్ సెల్లింగ్. ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్ లో మీరు ఎంత మందికైనా ఈ ఆపర్చునిటీని ఇవ్వచ్చు. బికాస్ ఎవ్రీ పర్సన్ ఈజ్ ఏ కన్స్యూమర్.
ప్రతి ఒక్క వ్యక్తి కన్జ్యూమరే కాబట్టి కన్జ్యూమర్ అన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆపర్చునిటీని పరిచయం చేయొచ్చు. అవునా అండి? ఎస్ ఫ్రెండ్స్. మరి పరిచయం చేసి వర్క్ చేస్తే ఏమొస్తాయండి డైరెక్ట్ సెల్లింగ్ లో? ఒక జాబు, ఒక బిజినెస్, ఒక ప్రొఫెషన్ లో రాలేనటువంటివి అన్నీ కలిపి ఒక ప్యాకేజ్ లాగా దొరుకుతుంది ఫ్రెండ్స్. మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, నన్ను నెగిటివ్ గా చూడొద్దు, వినొద్దు. అంటే జాబ్ చేసే వాళ్ళని కింద పెట్టట్లేదు, నేను 10 సంవత్సరాలు జాబ్ చేశాను. బిజినెస్ చేసే వాళ్ళని కింద పెట్టట్లేదు, నేను కూడా బిజినెస్ చేశాను. బట్ అవన్నీ చేస్తూనే ఇది ట్రై చేయొచ్చు. మిమ్మల్ని మేము ఎందుకు పిలిచామంటే మీరు చేస్తున్నవి ఏమీ డిస్టర్బ్ చేసుకోవద్దు ఫ్రెండ్స్. హ్యాపీగా దాని నుంచి చేయండి. ప్రజెంట్ ఒక ఫ్యామిలీ హ్యాపీగా టెన్షన్ లేకుండానో టెన్షన్తోనో రన్ అవుతుంది అంటే ప్రజెంట్ చేస్తున్న పనే కదా. అది అమ్మ లాంటిది, దాన్ని ఏమి డిస్టర్బ్ చేసుకోమని మేము చెప్పట్లేదు ఫ్రెండ్స్. కానీ ఒక 2 అవర్స్ 3 అవర్స్ టైం స్పెండ్ చేస్తే ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ద్వారా మీకు టైం ఫ్రీడమ్ దొరుకుతుంది, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ దొరుకుతుంది, ఫ్యామిలీకి ఒక సెక్యూరిటీ దొరుకుతుంది ఫ్రెండ్స్. మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్. మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లో మీకు ఏమైనా క్లారిటీ రాకపోతే, ఇంకా డౌట్స్ ఉంటే మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళకి మరొకసారి అడగండి. 100% మీకు క్లారిటీగా డౌట్స్ అన్ని క్లియర్ చేస్తారు. ఒకవేళ వాళ్ళు క్లియర్ చేయలేకపోతే, ఎందుకంటే కొత్తగా రీసెంట్ గా వచ్చిన వాళ్ళు అయితే వాళ్ళ పైన ఉన్న అప్లై అడిగితే మరలా వాళ్ళు మీతో మాట్లాడిపిస్తారు. క్లారిటీ తీసుకోండి ఫ్రెండ్స్. మీరు ఇప్పుడు అనుకుంటారు మనసులో, ఎంఎస్ఆర్ గారు మీరు బాగానే చెప్తున్నారు కానీ ఇన్ని విషయాలు మేము ఎందుకు తెలుసుకోవాలండి అని అంటే చెప్పాను కదా ఫ్రెండ్స్. చూడండి, టైం ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్ అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఫ్యామిలీకి ఒక సెక్యూరిటీ, ఈ 3 సింగిల్ ప్యాకేజ్ లా దొరుకుతుంది అంటే ఎందుకు ఒకసారి ప్రయత్నం చేయకూడదు ఫ్రెండ్స్? సరేనండి, ప్రయత్నం చేస్తాము. ఇంతకీ కంపెనీ ఏంటి? కంపెనీ యొక్క డీటెయిల్స్ ఏంటి అవి చూద్దాం ఫ్రెండ్స్. కంపెనీ పేరు ఇంటర్నేషనల్ మార్కెటింగ్ కార్పొరేషన్, షార్ట్ కట్ లో IMC. కంపెనీ 2007 లో స్టార్ట్ అయిందండి. కంపెనీ చేసిన మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి, కంపెనీ ఇచ్చేటటువంటి ఆపర్చునిటీలో ఉన్న ఫ్రూట్ ఏంటి అంటే ఫ్రీ రిజిస్ట్రేషన్ ఫ్రెండ్స్, నో మనీ పేమెంట్. అంటే ఎవరికి మీరు 1 రూపీ కూడా పే చేయక్కర్లేదు ఈ ఆపర్చునిటీ తీసుకోవాలి అంటే. సో మనం ఎంతమందికని ఆపర్చునిటీని ఇవ్వచ్చు, ఎందుకంటే ఎవరి దగ్గర మనం మనీ పే చేయించుకోవట్లేదు. నో ప్రాబ్లం. నెక్స్ట్ ఇక్కడ చేయాల్సిన చాలా సింపుల్ పని అండి, యూజ్ అండ్ రిఫర్ ద ప్రొడక్ట్స్. అందరూ టూత్ పేస్ట్ వాడుతున్నారు, దాని బదులు మన టూత్ పేస్ట్ వాడతారు. నచ్చింది అంటే వాడుకుంటారు, వాళ్ళకి తెలిసిన వాళ్ళకి చెప్తారు. బాగోలేదు అంటే నో ప్రాబ్లం, అయిపోయింది. అలా ఈ వర్క్ చేయడానికి ఒక 2 అవర్స్ 3 అవర్స్ టైం స్పెండ్ చేసే చాలండి. దీనివల్ల మీకు లాస్ లేదు, రిస్క్ లేదు. ఓకే. కంపెనీ యొక్క విజనరీ మేనేజ్మెంట్ ఫాదర్ అండ్ సన్ అండి, అశోక్ భాటియా గారు అండ్ సత్యం భాటియా గారు. సో చాలా వండర్ఫుల్ ఆపర్చునిటీని క్రియేట్ చేశారు. వీళ్ళ గురించి మీకు కూడా జర్నీలో చాలా చాలా మంచి క్లారిటీ తెలుస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఫస్ట్ టైం గెస్ట్లుగా ఉన్నప్పుడు నేను కూడా ఓకేలే ఎవరో స్టార్ట్ చేశారు వాళ్ళ కోసం స్టార్ట్ చేసుకున్నారు కాదు ఫ్రెండ్స్. ఈ ఆపర్చునిటీలో సక్సెస్ అనేది విన్ విన్ సిచ్యువేషన్ మీద బేస్ అయి ఉంటుంది. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైతే పిలిచామో మిమ్మల్ని సక్సెస్ చేస్తే మేము ఆటోమేటిక్గా సక్సెస్ అవుతాం ఫ్రెండ్స్. అప్పుడు మంచిదే కదా ఫ్రెండ్స్. మిమ్మల్ని సక్సెస్ చేస్తే మాకు కూడా సక్సెస్ వస్తుంది అంటే అది మంచి విషయమే కదా. సో అశోక్ భాటియా గారు అండ్ సత్యం భాటియా గారు, ఇందాక చెప్పాను కదండి, ఫాదర్ అండ్ సన్ అన్నమాట. సో ఈ కంపెనీనే నేను ఎందుకు డెసిషన్ తీసుకోవాలి అని అంటే ఇప్పుడు కొన్ని స్లైడ్స్ మీకు కనిపిస్తున్నాయి, అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ వన్, కంపెనీ 18 ఇయర్స్ నుంచి సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. కంపెనీ హెడ్ ఆఫీస్ వచ్చేసి లుధియానా, పంజాబ్ స్టేట్ లో. మన కంపెనీకి ఒక ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఉందండి, దీని పేరు ఇన్స్పైరింగ్ వరల్డ్. సో ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు గైడ్ చేయడానికి కంపెనీ ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా స్టార్ట్ చేసింది లుధియానా, పంజాబ్ స్టేట్ లో. నెక్స్ట్, మన ప్రొడక్ట్స్ అన్ని మనమే ఓన్ గా తయారు చేసుకుంటామండి. ఫ్యాక్టరీ హరిద్వార్ లో ఉంది, ఉత్తరాఖండ్ గవర్నమెంట్ కంట్రోల్లో ఈ ప్రొడక్ట్స్ అన్ని తయారవుతాయండి. సో ప్రొడక్ట్స్ అన్ని తయారయ్యి అక్కడే చాలా చాలా పెద్ద వేర్ హౌస్ ఉందండి, దగ్గర దగ్గర 3 lakhs స్క్వేర్ ఫీట్ కలిగినటువంటి వేర్ హౌస్ అనమాట. అక్కడ నుంచి మొత్తం టోటల్ అన్ని ప్లేసెస్ కి కూడా ప్రొడక్ట్స్ సప్లై అవుతాయి. సో ఇక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే గవర్నమెంట్ యొక్క మిషన్ తో కలిపి మనం వర్క్ చేస్తున్నాం. గవర్నమెంట్ మిషన్ ఏంటి అంటే, గవర్నమెంట్ ఏ విధంగా అంటుంది అంటే ప్రొడక్ట్స్ ఇండియాలో తయారైతే
సో దానికి సంబంధించిన రెవెన్యూ అంతా కూడా ఇండియన్ గవర్నమెంట్ కే చెందుతుంది. అలా కాకుండా ఇంపోర్ట్ చేసిన ప్రొడక్ట్స్ కనుక మనం వాడితే, అంటే స్వదేశీని కాకుండా విదేశీ ప్రొడక్ట్స్ వాడితే ఆ రెవెన్యూ అంతా విదేశాలకు వెళ్ళిపోతుంది. ఇది మనందరికీ తెలుసు. బట్ గుడ్ న్యూస్ ఏంటో తెలుసా అండి, మన కంపెనీ ప్రొడక్ట్స్ అన్ని కూడా మన ఇండియాలోనే తయారవుతాయి. నెక్స్ట్ ఇప్పుడు డిజిటల్ ఇండియా మీద చాలా వండర్ఫుల్ గా మన గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ముందుకు వెళ్తుంది. దాన్ని ఎంకరేజ్ చేసే కార్యక్రమాలు మన కంపెనీ చాలా చేస్తుంది. అలాగే మన దగ్గర యూత్ కి చాలా వండర్ఫుల్ ఆపర్చునిటీ, ఇందాకే చెప్పాను కదండి, అన్ఎంప్లాయ్మెంట్ కి సో చాలా చాలా వండర్ఫుల్ సోర్స్ ఏదైనా ఉంది అంటే డైరెక్ట్ సెల్లింగ్. మనది డైరెక్ట్ సెల్లింగ్. నెక్స్ట్ ఉమెన్ ఎంపవర్మెంట్, అంటే లేడీస్ కి ఎంకరేజ్ చేయడానికి మన కంపెనీలో ఉన్న ప్రొడక్ట్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ ఆపర్చునిటీ కూడా జెంట్స్ తో పోలిస్తే లేడీస్ కి ఇంకా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఈ డిజిటల్ ఇండియాలో భాగంగా మనకి జూమ్ మీటింగ్స్ వచ్చినాయి. సో చాలా చాలా అవేర్నెస్ ఎక్కడెక్కడున్న వాళ్ళకో సింగిల్ గా మనం ఉన్న ఇంటి నుంచే, ఇప్పుడు మీరు చూడండి, నేను నా ఇంటి దగ్గర నుంచి మాట్లాడుతున్నాను, మీరు మీ ప్లేస్ లో ఉండి ఈ ఆపర్చునిటీ గురించి తెలుసుకుంటున్నారు. బట్ మా టైంలో అలా లేదు ఫ్రెండ్స్. ఎవరికైనా చెప్పాలి అంటే వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ టైం తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి, సో ఆ వెళ్ళడానికి టైము, మళ్ళీ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ రావడానికి టైంతో పాటు చాలా చాలా ఎక్స్పెండిచర్, ఇవన్నీ చాలా బాధలతో కూడినటువంటి సిచ్యువేషన్ భరించాము. బట్ ఇప్పుడు మీకు అవేమీ లేవు ఫ్రెండ్స్. ప్రొడక్ట్స్ కావాలంటే డోర్ డెలివరీ కంపెనీయే చేస్తుంది. మీరు ఇంట్లో కూర్చొని డీటెయిల్స్ అన్ని తెలుసుకోవచ్చు, ఎవరికైనా షేర్ చేయొచ్చు. అంతకు మించి ఇంకా సింపుల్ వర్క్ ఏముంటది ఫ్రెండ్స్, ఒకసారి ఆలోచించండి. ఇక మోస్ట్ ఇంపార్టెంట్ స్లైడ్స్ లోకి వచ్చామండి. మనము గవర్నమెంట్ రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని పాటిస్తున్నాం కాబట్టి మనకి 2 ఇంపార్టెంట్ సర్టిఫికెట్స్ ఉన్నాయి. ఒకటి IDSA, 2 FICCI. ఈ రెండిట్లో కూడా మెంబర్షిప్ కలిగి ఉన్న కంపెనీల్లో ఏ డైరెక్ట్ సెల్లింగ్ లోనైనా మనం చేయొచ్చు. కానీ మన డైరెక్ట్ సెల్లింగ్ అంటే మన IMC కంపెనీలో చూస్తే గనక ప్రొడక్ట్స్ అందరికీ యూస్ఫుల్, నెక్స్ట్ వన్ రీజనబుల్ రేట్స్, నెక్స్ట్ వన్ రిపీటెడ్ గా యూజ్ చేసే ప్రొడక్ట్స్. ఈ 3 ప్రిన్సిపల్స్ ఏ కంపెనీలో ఉంటే ఆ కంపెనీ మనం చేసుకోవచ్చు. సో మన కంపెనీలో ఈ 3 ప్రిన్సిపల్స్ చాలా రీజనబుల్ గా ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే నేను ఇప్పుడు ఈ కంపెనీలో ఉన్నానని చెప్పేసి ఈ కంపెనీ గురించి పొగడటం కాదు, కానీ నేను ఇంతకు ముందు చాలా కంపెనీలు చేశాను ఫ్రెండ్స్. ఈ కంపెనీలో 7 years నుంచి ఉన్నాను, ఇంకా లైఫ్ లాంగ్ ఇందులోనే ఉంటాను. సో రీజన్ ఏంటో మీకు ఆల్రెడీ చెప్పాను. ఇన్కమ్ చాలా బాగా వస్తుంది, అందరికీ ఉపయోగపడుతుంది, కాబట్టి ఇంకా వేరే ఆలోచించాల్సిన అవసరం లేదు. మరి మీరు గెస్ట్లు కాబట్టి మీరు చెక్ చేసుకోవడానికి ఈ డీటెయిల్స్ అన్ని చెప్తున్నాం ఫ్రెండ్స్. సో మన కంపెనీకి గవర్నమెంట్ నుంచి మంచి హానర్స్, అవార్డ్స్ ఉన్నాయండి. సో మిమ్మల్ని ఇన్వైట్ చేస్తే వాళ్ళని అడిగితే ఈ PDF ఫైల్ పంపిస్తారు, మీరు తర్వాత స్టడీ చేయండి ఫ్రెండ్స్. ఏదో మేము చెప్పాం కదా అని చెప్పి మీరేమీ డెసిషన్ తీసేసుకోవద్దు. ఇప్పుడు గూగుల్ ఓపెన్ చేస్తే చాలండి, మొత్తం హిస్టరీ అంతా తెలిసిపోతుందండి. అబద్ధాలు ఆడితే అవ్వదు. అవసరమైనవి నిజాలు మాత్రమే చెప్పాలి. లేదంటే చెప్పిన వాళ్ళని మీరు ఎలా చూస్తారో తెలుసు. అవునా కదండి? నేను ఇలాగండి అలాగండి అని చెప్పాను అనుకోండి, అది మీరు గూగుల్ చేస్తే రావట్లేదు అనుకోండి, అబద్ధం చెప్పినట్టే కదా ఫ్రెండ్స్. సో కాబట్టి ప్రతి పాయింట్ వాస్తవం నేను మాట్లాడుతున్నాను, ఎందుకంటే క్లారిటీ మీకు కూడా తెలిసిపోతుంది కాబట్టి. ఓకేనండి? మంచిగా మనం సర్వీసెస్ చేస్తున్నాము. గవర్నమెంట్ నుంచి మంచి ఎంకరేజ్మెంట్స్ ఉన్నాయి మన కంపెనీకి. చాలా అవార్డ్స్, రివార్డ్స్ తో పాటు అన్ని సర్టిఫికెట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మనం ఏమి కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు, టెన్షన్ పడక్కర్లేదు. నెక్స్ట్ ఇంకొక పాయింట్, మీరు డెసిషన్ తీసుకోవడానికి ఉపయోగపడే పాయింట్ చెప్తాను చూడండి. మలేషియాలో 3 years నుంచి మనం స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్ గా వర్క్ చేస్తున్నాము. మలేషియా గురించి ఎందుకు చెప్తున్నారంటే, మలేషియన్ గవర్నమెంట్ అనేది అదర్ కంట్రీస్ ని అంత ఈజీగా యాక్సెప్ట్ చేయదు ఫ్రెండ్స్. చాలా స్ట్రిక్ట్ రూల్స్, రెగ్యులేషన్స్ ఉంటాయన్నమాట. అటువంటి స్ట్రిక్ట్ రూల్స్, రెగ్యులేషన్స్ ఉన్న మలేషియా గవర్నమెంట్ కూడా మన కంపెనీని యాక్సెప్ట్ చేసింది అంటే మన కంపెనీ యొక్క ప్రొడక్ట్స్, మన కంపెనీ యొక్క సిస్టమ్ ఏంటి అని మీరు ఆలోచిస్తారని ఇన్ని విషయాలు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే సార్, బాగానే చెప్పారు. మీరు ఇంతకీ మేమేం చేయాలో చెప్పండి. కంపెనీ గురించి ఓకే బాగానే ఉన్నది అనిపిస్తుంది, మేమేం చేయాలి? అసలు మేము చేయగలమా? ఇక్కడ నుంచి జస్ట్ 5 minutes లో చేసేస్తాను, నెక్స్ట్ డెమోస్ లోకి వెళ్ళిపోదాం. ఎందుకంటే ఇది కోర్సు, ఇది జర్నీలో మీరు నేర్చుకోవాల్సిందే, కానీ ఈ రోజే మొత్తం నేర్చుకోవాల్సింది కాదు. ఈ రోజు ప్రోగ్రామ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే మీరు డెసిషన్ తీసుకోవడానికి ఉపయోగపడేటటువంటి పాయింట్స్ అన్నమాట. చూడండి, స్లైడ్ లో మీకు ఒక అద్భుతమైన విషయం కనిపిస్తుంది. ఏంటంటే ఈ ఆపర్చునిటీ, IMC ఆపర్చునిటీ సూటబుల్ ఫర్ ఎవ్రీ వన్. ఎందుకు ఎవ్రీ వన్ అని మీరు ఎలా చెప్తారు?
అంటే అందరూ ప్రజెంట్ ఏదో షాపింగ్ చేస్తున్నాం కదండి. అది కిరాణా షాపా, సూపర్ మార్కెటా, డిపార్ట్మెంట్ స్టోర్సా, లేకపోతే డీమార్టా, ఏదో ఒకటి మనం షాపింగ్ చేసడానికి ఒక ప్లేస్ ని యూజ్ చేస్తున్నాం. ఆ షాపింగ్ కాకుండా మన ఐఎంసీలో మీరు షాపింగ్ చేసుకుంటే ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిపోయినట్టే. మీరు బయట చేసే షాపింగ్ ఐఎంసీలో షాపింగ్ చేసుకోవాలి. ఎందుకంటే మన బేసిక్ పాయింట్ ఏంటి అంటే యూజ్ అండ్ రెఫర్. ప్రొడక్ట్లు మనం యూజ్ చేయకుండా ఇంకొకరికి రెఫర్ చేయలేము, చేయకూడదు కూడా. కానీ బయట సెలబ్రిటీస్ అవే చేస్తున్నారు. మీరు ఒకసారి ఆలోచించండి. సెలబ్రిటీస్ చూపించినటువంటి సోప్స్ కావచ్చు, పేస్ట్లు కావచ్చు, ఎనీ వన్, డ్రింక్స్ కావచ్చు, ఎనీ ప్రొడక్ట్ వాళ్ళు యూజ్ చేస్తారా ఫ్రెండ్స్? ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు యూజ్ చేస్తారా? మనకి ఏదైతే చూపిస్తున్నారో వాళ్ళు యూజ్ చేస్తారా? చెయ్యరు ఫ్రెండ్స్. చెయ్యరని నేను కాదండి, మీకు కూడా తెలుసు. మరి చెయ్యని వస్తువుని మనకు అవసరం ఉంది కదా అని చెప్పి ఒక సెలబ్రిటీ పొజిషన్ లో ఉన్న పర్సన్ చెప్తే మనం యూజ్ చేస్తున్నాం కదా. మరి ఇక్కడ మీరే ఈ ప్రొడక్ట్ యూజ్ చేసి మీ మనసుకి నచ్చితే మీరు వాడుకోండి, మీకు తెలిసిన వాళ్ళకి రిఫర్ చేయండి, మంచిగా మీకు ఒక ఇన్కమ్ సోర్స్ క్రియేట్ అవుతుంది అని చెప్తే తప్పేముంది ఫ్రెండ్స్? ఓకే, బాగానే చెప్పారండి. ఇదంతా ఎక్కడి నుంచి పాసిబుల్ అవుతుంది? ఇందాకే చెప్పాం కదండి, మిడిల్ పీపుల్ ఉంటారు. ఇప్పటి వరకు మనం చేసే షాపింగ్ లో ఇక్కడ మిడిల్ పీపుల్ ఉండరు. కాబట్టి ఆ మిడిల్ పీపుల్ తీసుకునే బెనిఫిట్ అంతా మనకి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఒక ఆపర్చునిటీ రూపంలో. ఆ ఆపర్చునిటీలో ఏముంటాయండి అంటే, ఒకటి డిస్కౌంట్, రెండు ఇన్కమ్. ఇంతే. నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, ఒక్కొక్క స్లైడ్ కి కనెక్టివిటీ ఉంటుంది, దయచేసి మిస్ అవ్వద్దు అని. రైట్, బాగానే చెప్పారండి. మరి ప్రొడక్ట్స్ ఏంటి, ఎన్ని ఉన్నాయి? ప్రొడక్ట్స్ 300+ ఉన్నాయండి. హెల్త్ కేర్ లో కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి, స్కిన్ కేర్ లో కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి, హోమ్ కేర్ లో కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి, పర్సనల్ కేర్ లో కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఫుడ్ కేర్ లో కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి. మీకు ఏ ప్రొడక్ట్ మీకు ఉపయోగపడుతుంది, మీ ఇంటికి అవసరము అనుకుంటారో అవే మీరు షాపింగ్ చేసుకోండి. అంతే, సింపుల్. ఓకే, బాగుందండి. డిస్కౌంట్ అన్నారు కదా, ఎంత ఇస్తారు డిస్కౌంట్? మీరు జస్ట్ మిమ్మల్ని పిలిచిన వాళ్ళకి మీ డీటెయిల్స్ ఇస్తే మీకు ఒక ఐడెంటిటీ నెంబర్ ఇస్తారు. ఆ ఐడెంటిటీ నెంబరు ఎవరికైతే కలిగి ఉంటారో వాళ్ళని అసోసియేట్ అంటారు. మీరు అసోసియేట్ అయ్యారు కాబట్టి ఎంఆర్పిలోంచి -10% డిస్కౌంట్ ఇస్తారు. ఎంతండి? ఎంఆర్పిలోంచి 10% డిస్కౌంట్ ఇస్తారు. అంటే ఒక 100 రూపాయలు ఉందనుకోండి ఏదైనా వస్తువు, ఒక 10 రూపీస్ ఎగ్జాంపుల్, అంటే 90 రూపీస్కి దొరుకుతుంది. దాంతో పాటు మీకు కొన్ని పాయింట్లు ఇస్తారు. ఆ పాయింట్లు కాస్త 2500 ఎప్పుడు కంప్లీట్ చేస్తే అప్పుడు మిమ్మల్ని స్పెషల్ అసోసియేట్ అంటారు. మరి వాళ్ళకి ఇచ్చే ప్రైస్ ఏంటంటే, స్పెషల్ అసోసియేట్ కి 30% వరకు డిస్కౌంట్ ఇస్తారు. అంటే 100 రూపీస్ లోంచి అప్రాక్సిమేట్లీ ఒక 30 రూపీస్ వరకు తగ్గుతుంది. ₹1 ₹2 అటు ఇటు అవ్వచ్చు అండి, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అందుకని అప్రాక్సిమేట్లీ. మరి 100 రూపీస్ ఉన్నది 70 రూపీస్కి వస్తుంది అంటే ఆ 2500 పాయింట్స్ మీ ఇంటికి ఉపయోగపడే వస్తువులు షాపింగ్ చేసేస్తే, ఒక్కసారి మీరు 2500 పాయింట్స్ కంప్లీట్ చేశారు అంటే నెక్స్ట్ నుంచి 30% లైఫ్ టైం అండి డిస్కౌంట్. మంచిదే కదా ఫ్రెండ్స్? ఒక 1000 రూపీస్ షాపింగ్ చేస్తే 300 రూపీస్ మనకి సేవ్ అవుతుంది అంటే ఇది ఎంత మంచి విషయము. ఓకే, మరి దీనికి ఏమైనా టైం లిమిట్ ఉందా అంటే లేదు ఫ్రెండ్స్, మీ ఇష్టం. లేదండి నేను కొద్దిగా స్పీడ్ గా చేస్తానండి అంటే కంపెనీ ఒక ఆప్షన్ ఇచ్చింది, మీరు ఎంటర్ అయిన మంత్ లో కానీ లేదా నెక్స్ట్ మంత్ కానీ, ఈ 2 నెలలు కలిపి కానీ మీరు ఆ 2500 పాయింట్స్ కంప్లీట్ చేస్తే మీకు చాలా చాలా ఉపయోగపడేటటువంటి ఒక అద్భుతమైన ప్రొడక్ట్ బ్రాస్లెట్. గోల్డ్ కోటెడ్ అండి, మ్యాగ్నెటిక్ బ్రాస్లెట్ అన్నమాట. ఇది ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే మన బాడీకి రేడియేషన్ ఎఫెక్ట్ అవ్వకుండా చూసుకుంటుంది. ఇంకా చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి, మీరు తర్వాత స్టడీ చేయొచ్చు. దీని కాస్ట్ వచ్చి 4500. మీరు షాపింగ్ చేస్తానంటే 4050 పాయింట్స్ 1400 వస్తాయి. లేదండి మాకు ఇది వద్దండి, మేము మామూలుగా ప్రొడక్ట్స్ ఇంటికి కావాల్సినవన్నీ కొనుక్కుంటామంటే అప్రాక్సిమేట్లీ ఒక 9000 నుంచి 10,000 రూపాయల వరకు షాపింగ్ అవుతుంది అండి. అలా చేస్తే మీకు ఈ బ్రాస్లెట్ ఫ్రీ. కంగారు పడకండి, మీరు ఇప్పుడు 10,000 రూపాయలు షాపింగ్ చేసేయాలని మిమ్మల్ని పిలవలేదు. ప్రొడక్ట్స్ గురించి తెలుసుకోండి, మీకు అవసరం ఉన్నవి అనిపిస్తే బయట కొనే బదులు మన దగ్గర ఉన్నవన్నీ కెమికల్స్ లేనటువంటివి న్యాచురల్ ప్రొడక్ట్స్ ఇప్పుడు మీరు డెమో చూస్తారు. కాబట్టి ఆ బయట షాపింగ్ చేసే బదులు ఇక్కడ షాపింగ్ చేసుకోండి. ఒక 10,000 రూపాయల షాపింగ్, అది కూడా
1 మంత్ టైం కాదండి, 2 మంత్స్ కలిపి ఫ్రెండ్స్, 2 మంత్స్ కలిపి. సో మీరు ఒక అద్భుతమైన బ్రాస్లెట్ గిఫ్ట్ గా తీసుకోవచ్చు. దీంతో పాటు మీరు 30% డిస్కౌంట్ ని లైఫ్ లాంగ్ పొందొచ్చు. క్లారిటీ వచ్చింది కదండి. రెండోది, మిమ్మల్ని పిలిచిన మెయిన్ పర్పస్ డిస్కౌంట్ తో పాటు ఇన్కమ్. ఇన్కమ్ కి ఒక అద్భుతమైన ప్లాన్ ఉందండి. ఎవరికైనా చాలా సింపుల్ గా అర్థమవుతుంది. ఏంటది అంటే, మన కంపెనీలో ఒక ర్యాంక్ ఉంది. ఆ ర్యాంక్ ఒక నేమ్ ఏంటంటే సూపర్ స్టార్. సూపర్ స్టార్ అని ఒక అద్భుతమైన ర్యాంక్ ని మీరు కంప్లీట్ చేయడం నేర్చుకొని కంప్లీట్ చేసేయాలి. అంటే ఒక డిగ్రీ అన్నాం అనుకోండి, 3 years ఉంటుంది కదా ఫ్రెండ్స్. పీజీ అంటే 2 years ఉంటుంది, ఇంటర్మీడియట్ 2 years ఉంటుంది, బీటెక్ అంటే 4 years ఉంటుంది, తెలుసు కదా మనకి. అలాగే సూపర్ స్టార్ అని ఒక పొజిషన్ ఉంది. దాన్ని కంప్లీట్ చేయడము ఫస్ట్ పని. తర్వాత అటువంటి సూపర్ స్టార్స్ ని మీరు ఎంతమందిని కావాలి అంటే అంతమందిని తయారు చేసుకోవాలి. ఇంతే మనం చేయాల్సినటువంటి ఇన్కమ్ కోసం ప్లాన్ అన్నమాట. ఇది ఎలా చేయాలండి, ఎలా చేస్తే అవుతుంది, అవన్నీ కూడా మనము కమింగ్ డేస్ లో మీకు నచ్చితే మీరు స్టార్ట్ చేసిన తర్వాత రోజు కొంత 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 నేర్చుకుందాము త్రూ జూమ్ మీటింగ్, త్రూ మీ అప్లైన్స్. ఓకేనండి. ఎందుకు చేయాలి సార్ మేము ఇవన్నీను అంటే, చూడండి ఫ్రెండ్స్, ఫైనల్ వచ్చాం. ఫైనల్ మీరు సూపర్ స్టార్ అయిన తర్వాత అటువంటి సూపర్ స్టార్స్ ని మీరు ఎంతమందిని తయారు చేస్తే ఎన్ని ప్రమోషన్లు ఉన్నాయి అన్నది ఇక్కడ ఈ స్లైడ్ లో కనిపిస్తుంది. రెడ్ కలర్ లో వైట్ కలర్ తో మీకు నెంబర్ ఉంది కదండి. ఆ నెంబర్లన్నీ కూడా సూపర్ స్టార్స్ నెంబర్ అన్నమాట. మీరు ఒకరు తయారు చేస్తారా సిల్వర్, ఇద్దరిని తయారు చేస్తారా గోల్డ్, 5గురిని తయారు చేస్తారా చైర్మన్, 10 మందిని తయారు చేస్తారా ప్రెసిడెంట్, 8 మందిని తయారు చేస్తారా క్రౌన్ అంబాసిడర్, ఇలా డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. నాకన్నా ముందు నా ఫ్రెండ్ మాట్లాడారు, ఖాన్ గారు. తను 8 మందిని తయారు చేసి క్రౌన్ అంబాసిడర్ పొజిషన్ లో ఉన్నారు. మరి నేనైతే ప్రెసిడెంట్ స్టార్ అనే పొజిషన్ లో ఉన్నాను. అలాగే మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వ్యక్తి ఏదో పొజిషన్ లో ఉండొచ్చు, లేదా రీసెంట్ గా ఎంటర్ అయ్యి ఉండొచ్చు. మీ మీద ఉన్న లవ్ అండ్ అఫెక్షన్ తో మిమ్మల్ని ఫస్ట్ ఇన్వైట్ చేసి ఉండొచ్చు. ఆ పర్సన్ తో పాటు మేమందరం ఉన్నామండి. మనందరం కలిసి వర్క్ చేద్దాం. మీరు కూడా ఈ పొజిషన్స్ లో ఏదో ఒకటి మీకు నచ్చింది మీరు తీసుకోవచ్చు. మేమైతే అందరినీ కూడా స్టార్టింగ్ 5గురు తయారు చేసి ఆ చైర్మన్ అనే పొజిషన్ కోసం పిలుస్తున్నామండి. జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత అందరూ కూడా నాకు 5 సరిపోదు, ఆ లాస్ట్ది కావాలి అంటున్నారండి. అవన్నీ తర్వాత మనం నేర్చుకుందాం. ఓకే సార్, ఇవన్నీ వినడానికి బాగుంటాయండి అని మీరు అనొచ్చు. ఎస్, యు ఆర్ రైట్, 100%. కంపెనీలో ప్రజెంట్ 1,32,00,000 మంది ఉన్నారు ఫ్రెండ్స్. 1,32,00,000. ఈ 1,32,00,000 యొక్క ఎవ్రీ మంత్ చేసేటటువంటి షాపింగ్ లో మనం వాటా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. స్టార్టింగ్ సెకండ్ స్లైడ్ మీరు అబ్జర్వ్ చేస్తే జస్ట్ ఎఫ్ఎంసీజీ యొక్క పొటెన్షియాలిటీ, అంటే ఎఫ్ఎంసీజీ షాపింగ్ యొక్క పొటెన్షియాలిటీని ఒక 10,000 మంది షాపింగ్ చేస్తేనే 2,50,00,000 మనం అనుకున్నాం చూసారా. అలాంటిది ఇక్కడ 1,32,00,000 మంది ఉన్నారు ఫ్రెండ్స్. ఒక 10,000 మందికే 2,50,00,000, అది కూడా 2,500 షాపింగ్ అయితే మరి 1,32,00,000 మంది ఎవరికి ఎంత కావాలంటే అంత షాపింగ్ చేసుకునేటప్పుడు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఎవ్రీ మంత్ జరుగుతుందో జస్ట్ ఇమాజిన్ ఫ్రెండ్స్. ఆ హ్యూజ్ టర్న్ ఓవర్ లో మన కంపెనీ చాలా షేరింగ్లు ఇస్తుంది ఫ్రెండ్స్. అవన్నీ మీరు కమింగ్ సెషన్స్ లో తెలుసుకోవచ్చు. ఈరోజు మీరు గెస్ట్లు కాబట్టి ఎక్కువ టైం నేను తీసుకోవట్లేదు మీ దగ్గర. మీ టైం నేను వేస్ట్ చేయదలుచుకోలేదు. బట్ అవన్నీ మనం తీసుకోవాలి అంటే ఐఎంసీలో ఎంటర్ అయిన ప్రతి ఒక్క వ్యక్తికి సాధ్యపడదు ఫ్రెండ్స్. అది లెజెండ్ టీంలో ఉంటే సాధ్యపడడానికి నేను, నాతో పాటు మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వ్యక్తులు అందరూ కలిసికట్టుగా ఒక మంచి టీం పరంగా మనం ఫామ్ అయ్యి ముందుకు వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఈ లెజెండ్ టీంలో ఎవరైతే ఎంటర్ అవుతారో మన ద్వారా వాళ్ళందరూ కూడా నెలకి ₹1,00,000 సంపాదించడం కోసం మన అందరం కలిసి ముందుకు వెళ్తున్నాం ఫ్రెండ్స్. దాంతోపాటు మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, కంపెనీ ఎవ్రీ ఇయర్ ఒక ఫారెన్ ట్రిప్ ఇస్తుంది ఫ్రెండ్స్. ఈ ఇయర్ అంటే మార్చి నుంచి అనౌన్స్ చేస్తుంది ఎప్పుడు కూడా. ఈ ఇయర్ అయితే బాలి ఇండోనేషియా ట్రిప్ అనౌన్స్ చేసింది. దీన్ని కంప్లీట్ చేయడానికి రాబోయే మార్చి వరకు టైం ఉంది. కాబట్టి మీరు డిలే చేయొద్దండి, ఇమీడియట్ గా ఈ రోజు నైటే డెసిషన్ తీసుకోండి.
మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళకి మీ డీటెయిల్స్ పంపించండి, ఐడెంటిటీ నెంబర్ తీసుకోండి. జర్నీ నెమ్మదిగా చిన్న చిన్న అడుగులు వేసి ఈ నవంబర్లో కొన్ని రోజులు, డిసెంబర్ కరెక్ట్ గా వర్క్ చేస్తే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ మీరు కూడా ఫారెన్ ట్రిప్ రావడానికి ఒక అద్భుతమైన అవకాశం. మీలో కొంతమందికి నవ్వొచ్చు ఉండొచ్చు, గెస్ట్లుగా ఉన్న వాళ్ళకి, నాకు తెలియదు, కనిపించట్లేదు కానీ అనిపిస్తుంది. కనిపించట్లేదు కానీ అనిపిస్తుంది, ఎందుకంటే నేను అలా నవ్వుకునేవాడిని ఇంతకుముందు. సో ఎలా చెప్పేస్తున్నాను అంటే, నేను ఇంతకుముందు ఇవన్నీ చేసిన వాడిని. నాలాంటి వాళ్ళు మీలో కూడా ఉండొచ్చని నేను అలా చెప్తూ ఉంటాను. ఎందుకు మీలో కొంతమంది నవ్వుకొని ఉంటారని నేను అంటున్నానంటే, ఇవన్నీ వినడానికి బాగుంటాయి ఫ్రెండ్స్, నేను ఒప్పుకుంటున్నాను. కానీ మిమ్మల్ని మేము కోరేది ఏంటి అంటే, మీరు నేర్చుకోవడానికి డెసిషన్ తీసుకోండి. కలిపి వర్క్ చేద్దాం, కలిపి సంపాదించుకుందాం. ఎలా ఉంది కొటేషన్? బాగుంది. ఎక్కడ, ఏ ప్లేస్ లోకి రమ్మంటారు? ప్లేస్ మీరు చెప్పినా సరే, మమ్మల్ని చెప్పమన్నా సరే, సినిమాలో డైలాగులు ఉంటాయి కదండి, అలాంటివి కాదు. మీరు ఎక్కడికి రావద్దు, మీరు మీ ప్లేస్ లోనే ఉండండి. డైలీ మార్నింగ్ 6 o'clock కి ఒక జూమ్ మీటింగ్ జరుగుతుంది. డైలీ మార్నింగ్ 6 o'clock. ఈ 6 o'clock టైం మీరు ప్రాపర్ గా ఉపయోగించుకుంటే సక్సెస్ అంతా మీ చేతుల్లోనే ఉంటుంది. అదే విధంగా హౌస్ వైఫ్స్ కోసము 11 to 12 ఒక ఎక్స్ట్రాడినరీ మీటింగ్ డైలీ బేసిస్ లో, ఎక్సెప్ట్ సండే, మనము కండక్ట్ చేస్తున్నాం. మనము అంటే లెజెండ్ టీమ్, ఓకేనండి. సో మీరు ఇప్పుడు చూస్తున్న వాళ్ళల్లో హౌస్ వైఫ్ అయితే మీరు ఈ 11 o'clock ప్రోగ్రామ్ ని ప్రాపర్ గా ఉపయోగించుకోవచ్చు. లేదండి నేను హౌస్ వైఫ్ కాదండి, నేను జాబ్ చేస్తున్నాను, లేకపోతే నేను లేడీనే కాదండి, నేను జెంట్ అండి అన్నారు. సూపర్. మీ సర్కిల్లో మీకు తెలిసిన వాళ్ళు హౌస్ వైఫ్ చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ ఆపర్చునిటీని ఆ 11 o'clock టైం మీరు ప్రాపర్ గా ప్రమోట్ చేయొచ్చు. సో ఇలా మీరు చేయగలిగితే ఈ ఆపర్చునిటీలో సూపర్ స్టార్ అవ్వడం ఎలాగా, సూపర్ స్టార్స్ తయారు చేయడం ఎలాగా, ఈ 2 కోర్సులు మీరు ప్రాపర్ గా వర్క్ చేయడానికి మహా అయితే ఒక 6 months టైం చాలు ఫ్రెండ్స్. మంత్లీ 1 lakh rupees లోకి మీరు వచ్చేస్తారు. ఇది వాస్తవం ఫ్రెండ్స్. సో ట్రై చేద్దాం. సో నష్టపోయేది లేదు కాబట్టి ఈ ఆపర్చునిటీని నేను మీతో ఎంత ఓపెన్ గా, చాలా హ్యాపీగా, మనసులో ఏ టెన్షన్స్ లేకుండా షేర్ చేశాను. సో కాబట్టి ఈ అద్భుతమైన అవకాశాన్ని మీతో షేర్ చేసే అదృష్టం కల్పించిన ప్రతి ఒక్క పర్సన్ కి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తూ, మీరు ఇప్పుడు డెసిషన్ తీసుకోవడానికి నేను జస్ట్ థియరీ చూపించినట్టుగా జస్ట్ ఇప్పటి వరకు నేను మీతో మాట్లాడాను ఫ్రెండ్స్. ఇప్పుడు మన మధ్యలో చాలా మంది ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ యొక్క హ్యాపీనెస్ ని ప్రొడక్ట్స్ షేరింగ్ చేయడానికి, డెమోస్ చూపించడానికి చాలా మంది రెడీగా ఉన్నారు. ఇప్పుడు మన మధ్యలో ఎవరు రెడీగా ఉన్నారో ఒకసారి నేను హ్యాండ్ రైజ్ చేయండి. హ్యాండ్ రైజ్ చేసినట్టయితే మన ఫ్యామిలీలోకి ఎవరైతే రాబోతున్నారో వాళ్ళకి ప్రొడక్ట్స్ యొక్క క్వాలిటీ అండ్ ప్రైస్ తెలియజేసే ప్రయత్నం చేద్దాం. సో 2 hands నాకు కనిపిస్తున్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆపర్చునిటీలో నేనైతే మనస్ఫూర్తిగా నమ్మేది ఏంటి అంటే, చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. వాటిలో హోమ్ కేర్, పర్సనల్ కేర్, అదేవిధంగా హెల్త్ కేర్. సో నాకు కావాల్సినటువంటి ఈ 3 categories లో హ్యాండ్స్ 2 గ్రేట్ పర్సనాలిటీస్ హ్యాండ్ రైజ్ చేశారు. ఒకటి నా ఫ్రెండ్ మహబూబ్ ఖాన్ గారు. సో తను హెల్త్ ప్రొడక్ట్ గురించి మీతో షేర్ చేయమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అదే విధంగా మన మధ్యలో ఒక లేడీ లెజెండ్ ఉన్నారు, ఈస్ట్ గోదావరి నుంచి, దివ్య మేడం గారు. సో ఈ ఆపర్చునిటీలో ఆ మేడం సూపర్ స్టార్ అవడమే కాకుండా ఒక 3 సూపర్ స్టార్స్ ని తయారు చేశారు. ప్రజెంట్ 39 అంటే రూబీ అనే ఒక అద్భుతమైన పొజిషన్ లో ఉన్నారు. సో మేడం కి నేను ఫస్ట్ వెల్కమ్ చేస్తున్నాను. హోమ్ కేర్ లో ఒకటి, పర్సనల్ కేర్ లో ఒకటి ప్రొడక్ట్ షేర్ చేయండి మేడం. సో మన ఫ్యామిలీలో ఇప్పుడు రాబోయే గెస్ట్లు అందరూ మంచి డెసిషన్ తీసుకుంటారు. తర్వాత ఖాన్ గారు మీరు హెల్త్ కి సంబంధించిన ఏదో ఒక ప్రొడక్ట్ కి మీరు ప్లాన్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లీజ్ వెల్కమ్ దివ్య మేడం. అన్మ్యూట్ చేస్తున్నానండి, మీకు కోస్ట్ కూడా చేస్తారు. వెల్కమ్ మేడం. Good MC sir. Good MC all MC family members. Thank you so much sir giving this opportunity. ఫ్రెండ్స్ మీ అందరూ కూడా ఇప్పుడు ఎంత అద్భుతంగా విన్నారు కదా. అసలు మనం ఇంట్లో ఉండి ఏం చేయగలము, క్లియర్ కట్ గా ఒక ప్లాన్ అనేది చెప్పారు సార్. ఇది ఎవరు చేయగలరు? ఎవరైనా చేయగలరు. చాలా అద్భుతంగా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ రోజే కొత్తగా వచ్చిన వాళ్ళకి ఓన్లీ ప్లాన్ ఉంటే సరిపోతుందా? లేదు కదా. ప్రతి ఒక్కరికి కూడా ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ కావాలి. అసలు ప్రొడక్ట్ ఏ విధంగా పనిచేస్తుంది, ప్రొడక్ట్ మన ఇంటికి తీసుకెళ్ళడానికి ఆ యొక్క పొటెన్షియాలిటీ ఏంటి, అసలు నమ్మొచ్చా,
అనేది ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తానండి. ఓకేనండి, నేను 2 గ్లాసెస్ పెట్టుకున్నాను. 2 గ్లాసెస్ లో కూడా వాటర్ తీసుకుంటాను. ఎందుకు ఇలా చూపిస్తున్నాం అంటే, ఏదైనా చెప్తే వింటే 11% మన మైండ్ యాక్సెప్ట్ చేస్తుంది కదండి. అదే చూస్తే 80 అబౌవ్ మన మైండ్ యాక్సెప్టెన్సీ ఉంటది. ఓకేనండి, ఇప్పటి వరకు ఓకే సార్, నేను పర్సనల్ కేర్ లో చేస్తున్నానండి. ఇప్పటి వరకు ఏదైతే బయట బ్రాండ్ యూజ్ చేశారో ఆ యొక్క నేనైతే ఈ యొక్క బయట బ్రాండ్ ని యూజ్ చేయడం జరిగిందండి. మీ అందరికి కనిపిస్తుంది కదా. ఇప్పుడు వన్స్ నేను ఐఎంసీ ఫ్యామిలీలోకి వెళ్ళిన తర్వాత ఆయుర్వేదిక్ స్కిన్ కేర్ సోప్ దీన్ని యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటో ఒకసారి మీకు చూపిస్తానండి. ఫస్ట్ ఇలా ఉన్న మనం ఏదో ప్రతి మన పని చేసుకోవడం వల్ల ఏదో రకంగా మనం పొల్యూషన్ అనేది మన బాడీకి టచ్ అవుతూ ఉంటది. ఆ పొల్యూషన్ కంపారిజన్ గా మాత్రమే దీన్ని మీకు పొల్యూట్ చేసి చూపిస్తున్నానండి. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇది బెటడిన్ లిక్విడ్ ఫ్రెండ్స్. ఇది జస్ట్ పొల్యూషన్ కంపారిజన్ గా మాత్రమే తీసుకోండి. ఓకేనా, ఈ 2 గ్లాసెస్ లో కూడా నేను వేయడం జరిగిందండి. నేను రెండింటిని మిక్స్ చేశానండి. ఓకే, రెండు కూడా పొల్యూషన్ అనేది జరిగింది. ఇప్పుడు చూడండి. ఓకేనా, నేను ఐఎన్సీ ఫ్యామిలీలోకి వెళ్ళక ముందు ఈ యొక్క బ్రాండ్ యూజ్ చేశాను అన్నాను కదండి, దీన్ని ఇందులో వేసాను. ఇప్పుడు ప్రజెంట్ నేను ఈ యొక్క ఐఎంసీ స్కిన్ కేర్ సోప్ ని యూజ్ చేస్తున్నాను. చూద్దామండి ఏది క్లీన్ చేస్తుంది, ఏది క్లీన్ చేయట్లేదు. ఒక బయట బ్రాండ్ ని స్నానం చేసినానండి, బాతింగ్ జరుగుతుంది, సో మెనీ టైమ్స్ యూజ్ చేస్తున్నాను ఈ సోప్ ని, బట్ క్లీన్ అవుతుందా లేదో ఒకసారి టెస్ట్ చేయండి. ఓకేనండి, మీరు అందరూ చూసారు, చాలా సార్లు చేయించారు. ఓకే, ఇప్పుడు దీన్ని చూద్దామండి ఏం జరుగుతుందో. దీన్ని కూడా ఐఎంసీ స్కిన్ కేర్ సోప్ తో దీన్ని బాతింగ్ చేయించడం స్టార్ట్ చేస్తానండి. ఏమైందండి? ఓకే, ఏమైందండి? క్లీన్ జరిగిందా? మీకు క్లియర్ అనుకుంటున్నాను కదండి. ప్రతి ఒక్కరికి కూడా మనం సోప్ యూజ్ చేస్తున్నాం, క్లీనింగ్ జరుగుతుందనే భ్రమలో ఉంటున్నామా, నిజంగా క్లీనింగ్ జరుగుతుందా? మీరు అందరూ కూడా ఇక్కడ చెక్ చేసుకోండి. ఇక్కడ నేను ఈ బ్రాండ్ యూజ్ చేశాను, మీరు ఏ బ్రాండ్ యూజ్ చేస్తున్నారో అదే యూజ్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఒక సోప్ అయితే మా తెప్పించుకోండి, మీ ఇంట్లో మీరే డెమో చేసుకోండి. క్లియరా కాదా? ఇప్పుడు చూద్దామండి. ఈ సోపు బయట బ్రాండ్ అండి, 100 గ్రామ్స్ సోప్ వచ్చి 85 రూపీస్ అండి. ఇది స్కిన్ కేర్ సోప్, ఇది 100 గ్రామ్స్ సోపే 75 రూపీస్ ఎంఆర్పి. యాజ్ అసోసియేట్ అయితే 10% డిస్కౌంట్ వస్తుంది అని కూడా చెప్తున్నారు కదా సార్. చూడండి, 75 రూపీస్ లో 10% డిస్కౌంట్ అంటే ఇంకా మీకు రేటు తగ్గింది. ఇప్పుడు చెప్పండి, ఆయుర్వేదం రేట్ ఎక్కువ మేము యూజ్ చేయలేం, అంత ఎఫర్ట్ చేయలేం అంటారు అందరూ. నిజానికి ఆయుర్వేదమే రేట్ తక్కువ అండి, వాడుకలోకి వచ్చేసరికి ఇది ఇంకా అద్భుతం. ఓకేనండి, ఇప్పుడు నేను ఈ సోప్ ని ఇలా తీసి చూడండి, ఇలా పెట్టేశాను. చూడండి ఏమైందండి, చాలా ఈజీగా వచ్చేసింది. ఇప్పుడు ఇదే సోప్ ని నేను తీసే ప్రయత్నం చేస్తున్నాను. చూడండి, ఇది చాలా జారిపోతూ ఉంటది అనమాట. ఓకే, చూడండి అరుగుదల కూడా ఎక్కువే, మనకి క్లీనింగ్ లేదు, ఖర్చు ఎక్కువే. అసలు ఎందుకు యూజ్ చేస్తున్నామో మనకే తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆయుర్వేదిక్ స్కిన్ కేర్ సోప్ లో ఏముంది చూద్దామండి. అలోవెరా ఎక్స్ట్రాక్ట్ ఉందండి, నల్ల జీలకర్ర పొడి ఉంది, తులసి ఉంది, పసుపు ఉంది, మంజిస్టా, జటామాంసి, ఇవన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్. మీరు నేను చెప్తే నమ్మక్కర్లేదు, ప్రతి ఒక్కళ్ళు కూడా సోప్ తీసుకుని దీని బ్యాక్ సైడ్ ఇంగ్రీడియంట్స్ అన్ని ఉంటాయి, ఒక ఫోటో తీసుకుని మీరు వెరిఫికేషన్ చేసుకోవచ్చు. ఓకేనా, మీరు ఎంతకు ముందు యూజ్ చేసే సోప్ లో ఏముందో సేమ్ దీన్ని ఎలా చెక్ చేశారో దీన్ని కూడా చెక్ చేసుకోండి. దారుణమైన కెమికల్స్ ఉంటాయి ఫ్రెండ్స్, మహాదారుణం. మనం ఎంత కెమికల్స్ పూసుకుంటున్నామా, రాసుకుంటున్నామా అని మనం బాధపడే రోజు ఆ రోజే అవుతుంది. చెక్ చేయండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కటి కూడా మేము చెప్తే నమ్మే అక్కర్లేదు, మీరు చెక్ చేసుకోండి. క్లీనింగ్ ఏం జరుగుతుందండి? ఆయుర్వేదిక్ స్కిన్ కేర్ సోపే క్లీనింగ్ జరుగుతుంది. ఇప్పుడు చెప్పండి, రేటు తక్కువే, ప్రొడక్ట్ యూసేజ్ లో కూడా ఎక్కువ రోజులు వస్తుంది. ఇది కెమికల్ లేని ఆయుర్వేదిక్ సోపు, WHO సర్టిఫైడ్, మేడ్ ఇన్ భారత్, మన ఇక్కడే తయారైంది. బయట బ్రాండ్ ఏం తెచ్చుకుని మనం యూజ్ చేసుకోవట్లా. ఫ్రెండ్స్, ఇన్ని ఉన్న అద్భుతాలున్న ఈ సోప్ ని యూజ్ చేయాలంటారా? ఓన్లీ పెర్ఫ్యూమ్ ఉండి రకరకాల కెమికల్స్ తో ఇటువంటి సోప్స్ ని యూజ్ చేసుకోవాలా? ప్రతి ఒక్కళ్ళు మీకు మీరే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనండి, రేటు కూడా తక్కువే. మీరు ఇక్కడ
ప్రతి ఒక్కళ్ళు అండర్లైన్ చేయాల్సిన పాయింట్ ఇదేనండి. ఓకేనండి, క్లియర్ అని నేను అనుకుంటున్నానండి ప్రతి ఒక్కరికి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. చాలా వండర్ఫుల్ డెమో చేశారు. ఫ్రెండ్స్, మీరు చూసారు కదా, ప్రతి ఒక్కరు యూజ్ చేసే ప్రొడక్ట్లో ఒక అద్భుతమైన ప్రొడక్ట్, కంపల్సరీ డైలీ బేసిస్ లో యూజ్ చేయాల్సిన ప్రొడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. మంచి బ్రాండ్ మేడం, కంపేర్ చేసిన బ్రాండ్ కూడా. సో చాలా మంది ఫేవరెట్ సోప్ కూడా. కానీ మీరు ఒకసారి మన సోప్ యూజ్ చేసి చూస్తే, ఏమో ఇప్పటి వరకు మీరు సోపుని యూజ్ చేసి ఇన్కమ్ సంపాదించలేకపోయి ఉండొచ్చు మాలాగే, కానీ ఈ బ్రాండ్ యూజ్ చేస్తే మీకు అనిపిస్తుంది చాలా వండర్ఫుల్ గా ఉందండి. దాంతో పాటు డిస్కౌంట్ దొరకడంతో పాటు మనీ కూడా వస్తుంది, హ్యాపీగా ఉంటాము అని అంటే అంతకు మించి కావాల్సిందే ఉంది. సో ఈరోజు చాలా వండర్ఫుల్ ప్రొడక్ట్ డెమో చూపించారు మేడం, థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా నెక్స్ట్ హోమ్ కేర్ లో మన ఖాన్ గారు చూపించడానికి రెడీ అయ్యారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఖాన్ గారు, వెల్కమ్ వన్స్ అగైన్. మీరు ఏ ప్రొడక్ట్ అయితే డెమో చూపించాలనుకుంటున్నారో చెప్పండి, మీ కోస్ట్ ఇచ్చాను, వెల్కమ్. థ్యాంక్ యూ మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గ్రేట్ అవకాశం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దివ్య గారికి కూడా కంగ్రాచులేషన్. కొంచెం ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్ చెప్పారండి. ఎందుకంటే ఒకటే ఫ్రెండ్స్, యాక్చువల్ మార్నింగ్ లేచిన కానీ మనం బ్రష్ చేస్తాం, తర్వాత స్నానం చేస్తాం, కానీ ఆ వాడే వస్తువు మంచిదై ఉండాలి, మన ఆరోగ్యాన్ని ఇవ్వాలి. ఎందుకంటే నాకు కూడా ఈ యొక్క ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఏదైతే స్కిన్ కేర్ సోప్ ఉందో అది నేను ఇప్పటి వరకు 6.5 years నుంచి అదే వాడుతున్నానండి. చాలా ఎక్స్ట్రాడినరీ అనమాట, చాలా స్మూత్ గా, చాలా హెల్దీగా అయితే ఉంది నా స్కిన్ ఇది వాడటం వల్ల. ఓకే, థ్యాంక్ యూ. నేను చెప్పబోయే ప్రొడక్ట్ అయితే 100% మీకు మీ ఇంట్లో వాడే డైలీ యూజ్ చేసే వస్తువు అండి. యాక్చువల్ గా మనందరికీ తెలుసు సమ్ ఏదో ఎక్స్ బ్రాండ్. ఓకే, మీకు కనిపిస్తుంది కదా, ఇది విమ్ అవ్వచ్చు, లేదా వేరే వేరే బ్రాండ్స్ ఏదైనా అవ్వచ్చు, ఏదైనా సరే మనం ఇప్పుడు అంట్లు తోమడానికి అయితే ఇదే ఏదైనా వాడుతున్నాం. ఓకే ఫ్రెండ్స్, యాక్చువల్ గా చెప్పాలనుకుంటే ఈ యొక్క ప్రొడక్ట్ మనం వాడక ముందు దేంతో వాడేవాళ్ళం అండి? పొయ్యిలో పొడిది కొబ్బరి పీస్తో తోముకునేవారు ఫ్రెండ్స్. ఆ తోముకున్నప్పుడు ఎవరికి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవండి, గ్యాస్ట్రిక్, అల్సర్, యాసిడిటీలు లేవు. ఓకే, క్యాన్సర్ కూడా లేవు. కానీ ఇది వచ్చిన తర్వాత వచ్చింది అంటారు. నేను ఎలా వచ్చిందని మీరు అంటారు. సింపుల్ ఒకటి విషయం మాట్లాడుకుందాం. ఎలా వచ్చింది అనుకుంటే, ఒకసారి ఇది లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాష్ చేసిన తర్వాత 1 నుంచి 2 సార్లు కడుగుతారండి దీంతో వాష్ చేసిన తర్వాత. కానీ లేరు ఉండిపోతుంది. మీరు ఏమైనా కంచం మీద చూసినప్పుడు తెల్లగా పొర ఉండిపోతుంది. మనం ఏం చేస్తాం, ఇలా అంటే తెల్లగా వస్తుంది, అవును కదండి. కానీ ఏం చేస్తాము, తెల్లగా ఉందని చెప్పి మనం వెళ్ళి సింక్ దగ్గరికి వెళ్ళి ఒకసారి కడిగేసుకుని అందులో వేడి వేడి అన్నం వేసుకుని తినేస్తాం. కానీ మీరు 63 సార్లు కడిగినా దాని యొక్క మైక్రోవేవ్స్ లో ఉండిపోద్దండి, ఆ కంటెంట్ మాత్రం బయటికి వెళ్ళదు. మనం ఎప్పుడైతే వేడి వేడి అన్నం వేసుకుని కలుపుకుని తింటామో దాంతో పాటు మన బాడీలోకి వెళ్తుంది ఫ్రెండ్స్. అక్కడ మొదలవుతుందండి యాసిడిటీ, అల్సర్, గ్యాస్ట్రిక్, ఏది పర్టికులర్ ప్లేస్ వెళ్ళి ఉండిపోయింది అనుకోండి, క్యాన్సర్ కనుక స్టార్ట్ అవుతుందండి. క్యాన్సర్ అనేది రోగం కాదు ఫ్రెండ్స్, మనం ఇలాంటి కెమికల్స్ లోపల వేసుకుని తయారు చేసుకునే ఒక పదార్థం. ఈ విషయం అర్థం చేసుకోండి. మీరు అనుకుంటారు యాక్చువల్గా ఏమన్నా ఫుడ్ వల్ల దాని వల్ల కాదు ఫ్రెండ్స్, మనం వాడే వస్తువుల వల్ల ఇప్పుడు మాక్సిమం క్యాన్సర్ వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే నేను చెప్పింది కాదండి, వచ్చే 2 to 3 years లో ప్రతి ఇంట్లో క్యాన్సర్ పేషెంట్ ఉంటారంటున్నారు. ఎందుకు ఉంటారు సార్ అంటే మనం వాడే వస్తువుల వల్ల ఫ్రెండ్స్. మార్నింగ్ లేచిన పేస్ట్ కానీ ఈవినింగ్ వరకు వాడే ప్రతి ప్రొడక్ట్ మనం కెమికల్ యూజ్ చేస్తున్నామండి, నేచర్ అయితే యూజ్ చేయట్లేదు. అందుకే పూర్వకాలం వాళ్ళు 100 సంవత్సరాలు హ్యాపీగా బతికేశారు, వాళ్ళ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ అలాంటివి కానీ ఏమీ లేవండి. ఓకే, ఈ ప్రోడక్ట్ గురించి మనం డెమో చేసుకుందామండి. అలాగే ఇంకో ప్రోడక్ట్ గురించి కూడా నేను మీకు చూపిస్తా. ఇది ఇంట్లో వాడతారు కదండి అందరూ. ఓకే, దీని గురించి మీకు తెలుసు, 99.99 జెమ్స్ ని కిల్ చేస్తాను, దాంతోపాటు మనల్ని కూడా కిల్ చేస్తుంది. దీన్ని ఏం చేస్తామండి, బకెట్లు వేస్తాం, 2-3 మూతలు వేస్తాం, స్టిక్ తో తుడిచేస్తాం, ఆరిపోయిన తర్వాత దీని మీద నడిచేస్తాం. యాక్చువల్గా నడిచేటప్పుడు మనం చూసుకుంటే ఇది ఫ్లోర్ అనుకోండి, ఇది పాదాలు కదండి. యాక్చువల్ ఆరిన తర్వాత దీన్ని నడిచినప్పుడు పాదాలకి కొంత తేమ ఉంటుంది. ఎప్పుడైతే మనం నడుస్తున్నామో ఈ యొక్క కెమికల్ మన బాడీలోకి అబ్జర్వ్ అవుతుంది ఫ్రెండ్స్. అసలు ఫస్ట్ విషయం మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం తీసుకునే ఆహారం వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే, తీసుకునే ఆహారం వల్ల 50% వస్తే మనం వాడే వస్తువుల వల్ల 100% ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే డైరెక్ట్ గా 100% లోపలికి వెళ్ళిపోతుంది. మీరు ఏదైనా సరే, మీరు సోప్ వాడుతుంటే దీనివల్ల స్కిన్ లోంచి లోపలికి వెళ్తుంది, దీనివల్ల మనం తింటుంటే లోపలికి వెళ్తుంది, ప్రతిదీ కూడా. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీకు ఈ విషయం తెలుసా లేదో ఒకసారి అనుకోండి. స్కిన్ లోంచి లోపలికి వెళ్తా సార్ అని అంటే 100% ప్రతి కంటెంట్ వెళ్తుంది ఫ్రెండ్స్. మరి డైరెక్ట్ గా మనం పేస్ట్ బ్రష్ చేస్తున్నాం కదా లోపల, మరి అది ఇంకా లోపలికి ఇంకా వెళ్తుందని వెళ్దాం. 100% హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది మనం వాడే వస్తువుల వల్ల 100% ఉందండి. దీన్ని మనం మార్చుకోవాలి, మీరు అర్థం చేసుకోండి. ఎప్పుడైతే మన ఆర్కోపెజర్ పాయింట్స్ ఉంటాయండి పాదాలకి, ఇది దేనికంటే ఆర్గాన్స్ కనెక్టివిటీ అయి ఉంటాయి. ఎప్పుడైతే మనం ఇది కనెక్ట్ అయిందో ఆటోమేటిక్ కెమికల్ డైరెక్ట్ గా వెళ్ళినప్పుడు ఆర్గాన్
ఆర్గన్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది, అది ఎప్పుడు ఏ ప్రాబ్లమ్స్ తెలియదు, లివరా, కిడ్నీయా, హార్టా, నథింగ్ ఫ్రెండ్స్. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. పూర్వకాలంలో 100 సంవత్సరాలు బతికితే ఇప్పుడు 20, 30, 40 గ్యారంటీ లేదండి. ఎప్పుడు ఎవరికి ఏం జరుగుతుందో తెలియదు. మనం వాడే వస్తువులు మనం చేంజ్ చేసుకోగలిగితే చాలా ఎక్స్ట్రాడినరీగా తీసుకోవచ్చు. దానికి నేను డెమో చేసి చూపిస్తాను ఫాస్ట్ గా మీకు. ఎక్కువ టైం అయితే నేను తీసుకోనండి. అంటే ఇక్కడ మా అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే మీరు ఏం వస్తువులు వాడుతున్నారు అనే అది తెలిస్తే చాలు మీకు. ఓకే ఫ్రెండ్స్, సారీ ఏమనుకోవద్దు. ఓకే, యాక్చువల్గా ఈ సోప్ని అయితే నేను ఇందులో తీసుకుంటున్నాను. యాక్చువల్గా నేను ఏం గొప్పవాడిని కాదు ఫ్రెండ్స్. 6.5 సంవత్సరాల క్రితం నేను వాడిన వాడినే. ఏదో నేనేమో ఇప్పుడు మంచి ప్రొడక్ట్స్ వాడేస్తున్నానండి మీకు చెప్పేసి అంత వాడిని కాదు ఫ్రెండ్స్. నేను వాడిన వాడినే. వాడిన తర్వాత నాకు తెలిసింది. ఎందుకంటే ఈ సోప్ వాడేటప్పుడు నా వైఫ్ కి గోర్లు గ్యాప్లు ఉండండి, చాలా పెయిన్ఫుల్ గా, చాలా రఫ్ గా ఉండి ఫ్రెండ్స్ చేతులు. ఓకే, ఎప్పుడైతే ఐఎంసీ డిష్ గోల్డ్ నేను వాడడం మొదలెట్టానో ఆ ప్రాబ్లం లేదండి. అలోవేరా నీమ్ లైమ్ తో చేయబడిందండి. ఇది నేచర్ బేస్డ్. మీరు అనుకోవచ్చు మరి బయట మార్కెట్ లో కూడా దొరుకుతున్నాయి కదండి లిక్విడ్స్, అంటే అది కెమికల్ బేస్డ్ ఫ్రెండ్స్. దీనికి మన దానికి అబ్జర్వ్ చేస్తే 100% అది కెమికల్ కంటెంట్ ఉంటుందండి, నేచర్ కంటెంట్స్ ఉంటాయి, మీరు చూడొచ్చు. దీన్ని నేను ఇందులో వేస్తాను కాన్సన్ట్రేటెడ్ లిక్విడ్. జస్ట్ నేను ఒక 3 డ్రాప్స్ వేస్తున్నాను. ఓకే, కనిపించింది కదా మీకు? ఇలా చూస్తే ఏం తెలియట్లేదండి అంటే చూడండి నురగ ఎలా వస్తుంది. నేను జస్ట్ ఇలా అంటేనే నురగ వస్తే స్పాంజ్ స్క్రబ్ తీసుకుంటే ఒక రేంజ్ లో వస్తుంది. మీకు అర్థం చేసుకోండి. మనం ఏం చేస్తాం సార్, ఓన్లీ స్క్రబ్ ఉంటుంది. చాలా మంది స్పాంజ్ స్క్రబ్ ఉందంటే ఫోమ్ వస్తుందండి వైట్ గా, దాంతో మనం మొత్తం ఇంట్లో వస్తువులన్నీ వాడేయచ్చు. ఓకే కదండి, ఇప్పుడు దీన్ని ఇక్కడ పెడదాం. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే లైజాల్ అండి, దీన్ని మనం తీసుకుందాం. ఇందులో ఏముంటదండి, కలరు, ఫ్లవర్, కెమికల్ తప్ప ఇంకేం ఉండదు, సువాసన తప్ప ఇంకేం ఉండదు. ఇది మనం చూసుకుంటే పూర్తిగా కెమికల్ కంటెంట్. ఓకే, నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే మన దగ్గర సారీ ఒక్క నిమిషం. ఓకే ఫ్రెండ్స్, సారీ. ఓకే, యాక్చువల్ గా మన దగ్గర ఉందని ఫ్లోర్ గోల్డ్ అనమాట. ఇది యాక్చువల్ గా 100% ఇది నీము లైము పై అనే దాంతో తయారు చేయండి. మన ఫ్లోర్ చాలా ఎక్స్ట్రాడినరీగా కంటెంట్ కెమికల్ ని రిమూవ్ చేస్తాడు. పై అనేది యాక్చువల్ గా సూపర్ అనమాట. ఇందులో నేను వేస్తున్నది కాన్సన్ట్రేటెడ్ లిక్విడ్ అండి. జస్ట్ మనం ఇందులో డ్రాప్స్ రూపాయన వేస్తున్నాను మీకు. ఓకే, చూసారు కదా? ఇప్పుడు ఇలా చూస్తుండగా మీకు ఏమైనా చేంజెస్ కనిపిస్తున్నాయండి? ఎటువంటి చేంజెస్ కనిపించట్లేదు. ఓకే, మరి ఇది ఎలా చేద్దాం సార్ అంటే మనం ఆలోచిద్దాం. యాక్చువల్గా ఇది చూడండి, ఇది పసుపు అండి. పసుపు అనేది మన కంపెనీలో ఉందండి. ఇది నేచర్ పసుపు ఫ్రెండ్స్, ఆర్గానిక్ బేస్ లో ఉన్న పసుపు. కానీ బయట మార్కెట్ లో మీకు దొరికే పసుపు కెమికల్ బేస్డ్. అసలు పసుపు ఎందుకు వాడుతున్నారు సార్ పూర్వకాలం నుంచి అంటే యాంటీబ్యాక్టీరియల్, యాంటీవైరల్ గా పనిచేయడానికి, 100% ఆరోగ్యంగా ఉండడానికి, క్యాన్సర్లు ఇలాంటివి రాకుండా ఉండడానికి పసుపు వాడుతున్నాం అనమాట. ఫ్రెండ్స్ ఆలోచించండి. ఓకే, కానీ ఇక్కడ 100% ఈ యొక్క పసుపు యాంటీబ్యాక్టీరియల్ గా పనిచేస్తుందండి. కానీ పసుపు గుణం ఏంటంటే నీళ్ళలో వేసినా పాలలో వేసినా పసుపుగా ఉంటుంది. కానీ బయట పసుపు ఇప్పుడు చూసుకుంటే కలర్ ఉందండి, ఒరిజినల్ పసుపు అయితే లేదు. కావాలని చూడండి మీరు, రెడ్డిష్ షేడ్ లో ఉంటుంది. ఓకే, ఈ పసుపు వాడితే మీరే చెప్తారు 100%. కానీ మీరు బయట కూడా చాలా మంది ఆడించుకుంటున్నామండి అంతే. మరి పంట అండి అది కెమికల్ బేస్డ్. ఓకే, ఇక్కడ మీరు అర్థం చేసుకోండి. ఓకే, పసుపు కొన్న గుణం పాలలో వేసినా పసుపు ఉంటుంది, నీళ్ళలో వేసినా పసుపు ఉంటుంది. కాబట్టి దీని యాక్షన్ రియాక్షన్ ఎప్పుడు మారుతారంటే కెమికల్ యాడ్ అయినప్పుడు మారుతుందండి. దాని గురించి నేను ఇక్కడ చూపిస్తాను మీకు. ఓకే అండి, ఓకే. మనం ఇందులో పసుపు వేసామండి. ఇప్పుడు చూద్దాం ఏం జరుగుతుందో. చూడండి మీకు కనిపిస్తూనే ఉన్నాయి అనుకుంటున్నాను అన్ని. ఇది మన యొక్క ఫ్లోర్ గోల్డ్ పసుపుగానే ఉంది. ఇది మన డిష్ గోల్డ్ పసుపుగానే ఉందండి. అవును కదండి? ఇది చూద్దామండి ఏ కలర్ లో ఉందండి. చూసారు కదా, రెడ్ కలర్ లో ఉందని కొంచెం సేపటి వచ్చేటప్పుడు కుంకుమ కలర్ లో వచ్చేస్తుంది, అంత రెడ్గా ఉంటుందండి. ఓకే,
ఇదేంటి సార్ ఇది? మనం వాడే విమ్ సోప్ అవ్వచ్చు, వేరే సోప్ అవ్వచ్చు. ఇది చూడండి ఏ కలర్ లో వచ్చేసింది, చూసారు కదా? అంటే ఏమైంది సార్? చూడండి ఏది వాడితే బెటర్ మనం ఆలోచించండి. పసుపుగా ఉన్నది వాడాలా, రెడ్గా ఉండదు వాడాలి? ఎగ్జాంపుల్ ఒక విషయం మాట్లాడుకుందాం. ఇదే నీళ్ళు మనం ఫ్లోర్ క్లీన్ చేసిన తర్వాత తీసుకెళ్లి మొక్కలకి వేసాం అనుకోండి, ఏం జరుగుతుందండి? మొక్కలు చనిపోతాయి ఫ్రెండ్స్. కానీ ఇక్కడ ఇదే ప్రోడక్ట్ మనం కనుక మొక్కలకి వేస్తే మొక్కలు బతుకుతాయండి, నేచర్ని కాపాడడం వల్ల అవుతామండి. ప్రకృతిలో మనకు దేవుడు మనకి అన్ని ఇచ్చాడండి, కాపాడుకుని హ్యాపీగా ఉంచాడండి. మనం ఏం చేస్తాం? కెమికల్ వాడి నేచర్ని డిస్టర్బ్ చేస్తాం, దాంతో పాటు మనం అనారోగ్యం కూడా తెచ్చుకుంటాం ఫ్రెండ్స్. చాలా వీటికి మనం నేచర్ ని మనం ఎంత సేవ్ చేయగలిగితే మనం కూడా 100 అంటే ఇక్కడ ఎక్కువ ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ అండి. మన ప్రకృతిని హాని చేయని ప్రొడక్ట్స్ 100% మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి జస్ట్ చేంజ్ చేసుకోవచ్చు. మీరు ఏమైనా చెప్పండి సార్, మీరు ఏదో చెప్పేస్తారు. ఇప్పుడు నేచర్ ప్రొడక్ట్స్ ఆర్గానిక్ అంటున్నారు కాబట్టి మేబీ రేట్ ఎక్కువ ఉండొచ్చు. ఇదే కదా మన డౌట్, అవునండి కదా? ఓకే, యాక్చువల్గా మనం చూసుకుంటే ఇక్కడ 100% ఇక్కడ డిస్కౌంట్ గురించి చూసుకుంటే ఈ యొక్క ప్రొడక్ట్ మనకి ఎంఆర్పి అయితే 145 రూపీస్ అండి. ఎవరైతే మీరు కొత్తగా వచ్చారో మీకు ఫస్ట్ కంపెనీ ఇందా చెప్పారు కదా 10% డిస్కౌంట్ వస్తుందండి. మన ఈ యొక్క ప్రొడక్ట్ 131 రూపాయకి 131 రూపీస్. ఓకే, మీరు కనుక ఇందులో ఏదైతే బ్రాస్లెట్ చెప్పారు కదా సార్ 2500 కంప్లీట్ చేసి 30% వచ్చారనుకోండి, మీకు ఈ యొక్క ప్రొడక్ట్ 100 రూపీస్ వస్తుందండి లైఫ్ టైం. ఓకే, కానీ ఇక్కడ మరి సోప్ అయితే 10 రూపాయలే కదండి. ఇది రేటు తక్కువ అంటే నెలకు వచ్చి 6 నుంచి 10 సోపులు అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు ఫ్రెండ్స్. 6 తీసుకుందాం, నెలకు వచ్చి 60 అనుకుంటే 2 నెలలకి 120 రూపాయలు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు 131 రూపీస్ స్టార్టింగ్ లో తీసుకుంటారు. అయ్యి బాబు 11 రూపాయలు ఎక్కువ అండి. ఈ 11 రూపాయలు ఎక్కువ అనుకుంటే హాస్పిటల్కి ఎన్ని లక్షలు ఖర్చు పెడతాం ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్. రెండు, ఇది 100%, మీరు 30% వచ్చాక 100 రూపాయలు వస్తుందండి జీవితాంతం. ఇక్కడ 20 రూపాయలండి, ఇక్కడ 100 రూపాయలండి. 20 రూపాయలు ఎక్కువ పెడుతున్నామని అనారోగ్యం తెచ్చుకుని హాస్పిటల్కి వేలలో ఖర్చు పెడతాం ఫ్రెండ్స్. ఏది బెటర్ ఆలోచించండి. ముందు మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అది మనం కాపాడుకుంటే మంచి ఆరోగ్యం తీసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసుకుంటే లైజాల్ అండ్ ఫ్లోర్ కూడా చూసుకుంటే ఇది 200 ml 48 రూపీస్ అండి. ఇది 100 ml వచ్చి 165 రూపీస్ అండి. మీకు అర్థం ఉంది కదా? అయ్యి బాబు ఇది ఇది ఎంత అండి? ఇది 48 రూపాయలు అండి, ఇది 165 రూపాయలు. బాబు రేట్ ఎక్కువ. ఇదే కదా మన కంటెంట్ చూసినట్టునే కనిపించింది, చిన్న బుడ్డిలా ఉంది కదా అని అనిపిస్తుంది కదా. నిజమే, యాక్చువల్గా మనం చూసుకుంటే ఇది కాన్సన్ట్రేటెడ్ లిక్విడ్ అండి. మీరు 2 లీటర్స్ చేసిందండి. ఇది 2 లీటర్స్ ఎంఆర్పి చెప్పాను మీకు, కానీ మీ డిస్కౌంట్ ప్రైస్ ఎంత వస్తుందంటే 149 రూపీస్కి వస్తుంది 10%కి. ఓకే అండి, మరి దాని తర్వాత లైఫ్ టైం 115 రూపాయలకి వస్తుంది. దాని గురించి నేను తర్వాత మాట్లాడదాం. కానీ 150 రూపాయలు అనుకుందాం 2 లీటర్స్. మరి లైజాల్ 2 లీటర్స్ ఎంతండి? 480 రూపీస్ ఫ్రెండ్స్. 150 రూపాయలు ఎక్కువ, 480 ఎక్కువ. ఒకసారి ఆలోచించండి. లేదు సార్ మనం ఇది సింపుల్ గా అయ్యింది, ఏదో కొనేస్తున్నాం 45 రూపాయలు కొనుక్కుంటే మరి ఆరోగ్యం పాయింట్ ఆఫ్ లో ఏం ఖర్చు పెడుతున్నాం మనం ఫ్రెండ్స్? ఒకసారి ఆలోచించండి. జస్ట్ షాప్ చేంజ్ చేసుకుని నాకు ఎంఎస్ఆర్ గారు ఎప్పుడైతే చెప్పారో నేను ఫస్ట్ చేంజ్ చేసుకున్నానని. ఇందులోకి రాకముందు గ్యాస్ట్రిక్ అల్సర్, యాసిడిటీ తో చాలా ప్రాబ్లమ్స్ ఉండేది, స్కిన్ ప్రాబ్లం ఉండేదండి, డెంటల్ ప్రాబ్లమ్స్ ఉండేదండి, ఆస్తమా ప్రాబ్లం ఉండేది. కానీ ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు ఫ్రెండ్స్. అప్పుడు నా ఏజ్ 42 అండి, ఇప్పుడు 48 రన్నింగ్. చాలా హ్యాపీగా హెల్తీగా ఉన్నాను షాప్ మార్చడం వల్ల. పూర్వకాలం వాళ్ళు 100 సంవత్సరాలు ఎందుకు హ్యాపీగా బతికేశారు అంటే మంచి ప్రొడక్ట్స్ వాడే వాళ్ళు. ఇప్పుడు మనం మంచి ప్రొడక్ట్స్ కాదని కెమికల్ ప్రొడక్ట్స్ వాడుతున్నాం. దీన్ని మనం మార్చుకుంటే మంచి ఆదాయంతో పాటు ఆరోగ్యం తీసుకోవచ్చండి. అంతకుముందు నా దగ్గర బండి ఉండేది ఫ్రెండ్స్, మెయింటైన్ చేయలేని పరిస్థితి. కానీ నేను ఎప్పుడైతే షాప్ మార్చుకుని ఈ ప్రొడక్ట్స్ నేను చేంజ్ చేసుకున్నానో 100% చాలా హ్యాపీగా హెల్తీగా ఉన్నానండి. ఏదో ఎక్స్ బ్రాండ్ వాడి ఉండండి నేను పేస్ట్, అప్పుడు పళ్ళు ప్రాబ్లం ఉండేది. ఎప్పుడైతే ఈ డెంటల్ క్రీమ్ వాడానో ఆ పళ్ళు ప్రాబ్లం పోయింది. అప్పుడు బండిని మెయింటైన్ చేయలేకపోయానండి. ఈ పేస్ట్ మాడిన తర్వాత కారుని మెయింటైన్ చేస్తున్నాను. సింపుల్ లాజిక్. ఇక్కడ ఏమీ ఎక్కువ నేను చెప్పవసరం లేదు, మీరు అర్థం చేసుకోండి. మిమ్మల్ని ఎవరైతే పిలిచారో వాళ్ళతో కాంటాక్ట్ అవ్వండి. 100% మనం జర్నీలో చాలా విషయాలు తెలుసుకుందాం. మీకు జస్ట్ ఒక ప్రోడక్ట్ క్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలనే ఉద్దేశంతోనే నేను చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇక గ్రేట్ అవకాశం మరి నాకు కల్పించినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఖాన్ గారు, వండర్ఫుల్ డెమో. సో డెసిషన్ తీసుకోవడానికి ఈరోజు మేడం చూపించిన సోప్ డెమో, అదే విధంగా మీరు చూపించిన డిషెస్ క్లీన్ చేయడానికి, అదే విధంగా ఫ్లోర్ క్లీన్ చేయడానికి, ప్రతి ఫ్యామిలీ కంపల్సరీ యూజ్ చేసేటటువంటి ప్రొడక్ట్లు మన దగ్గర చాలా ఉన్నాయి. అందులో మీరు చూపించినటువంటి డెమోస్ చాలా చాలా వండర్ఫుల్ గా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఎవరైతే గెస్ట్లు ఉన్నారో మీకు మేము చెప్పేటటువంటి ఇన్ఫర్మేషన్ లో మా యొక్క ఉద్దేశం ఏంటి అన్నది మీకు ఇప్పటికే అర్థమై ఉంటది. ఆపర్చునిటీ
డబ్బులు పెట్టే ఆపర్చునిటీ కాదండి. జస్ట్ టైం 2 hours 3 hours మీ యొక్క ప్రజెంట్ వర్క్ ని డిస్టర్బ్ చేయకుండా వర్క్ చేసుకోవచ్చు. సో మీ ఫ్యామిలీకి ఒక ఎడిషనల్ ఇన్కమ్ సోర్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇది బయట ఎక్కడ దొరకదు ఫ్రెండ్స్. బయట దొరికే ఆపర్చునిటీస్ తో పాటు మన ఆపర్చునిటీలో ఉన్న ఒక ఎడిషనల్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఈ ఆపర్చునిటీ ఎవ్రీ పర్సన్ కి మీరు షేర్ చేయొచ్చు. ఎవరి మైండ్ లో ఏ ఆలోచనలు ఉన్నాయో, ఏ ఫ్యామిలీలో ఏ అవసరం ఉందో మనము ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన దగ్గర అన్నిటికీ ఆన్సర్స్ ఉన్నాయన్నమాట. సో కాబట్టి ఇటువంటి అద్భుతమైన ఆపర్చునిటీ మీ ఫ్రెండో, మీ రిలేటివో, మీ నైబరో మిమ్మల్ని ఇన్వైట్ చేసి ఉంటారు. అదే విధంగా మన కంపెనీలో ఆల్రెడీ ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, చాలా వండర్ఫుల్ గా సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ రోజు మీకు ఒక పర్సన్ హ్యాండ్ రైజ్ చేశారు, మన గాజువాక నుంచి మిరియాల రమణ గారు. సో సార్ కూడా ఒక 2-3 minutes తన యొక్క హ్యాపీనెస్ ని షేర్ చేస్తారు. సో మనం సెషన్ క్లోజ్ చేసుకుందాం. ప్లీజ్ వెల్కమ్ చైర్మన్ స్టార్ మిరియాల రమణ గారు. హ్యాండ్ రైజ్ చేశారు. హలో, వెల్కమ్ సార్, వెల్కమ్, మాట్లాడు సార్. నమస్తే, గుడ్ ఎంసీ సార్. వాయిస్ ఓకే కదా? క్లియర్ క్లియర్. ఓకే సార్. ఆల్ ఆఫ్ యూ లెజెండ్ టీమ్ ఫ్యామిలీ అందరికీ గుడ్ ఎంసీ. గుడ్ ఎంసీ అన్న పేరులోనే ఉంది, మనం అంతా మంచిగా ఉంటాం, అందరికీ మంచిని పంచుతాం అని. అలాగే ఇప్పుడు ఆల్రెడీ సార్ విత్ యువర్ పర్మిషన్ స్మాల్ డెమో. ఏ ప్రొడక్ట్ అండి? రమణ గారు, ఏ ప్రొడక్ట్? శ్రీ తులసి. రైట్ రైట్, చేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ యువర్ పర్మిషన్. డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం మన తాలూకా లెజెండ్ టీమ్, లెజెండరీ లీడర్స్, మన వెల్విసర్స్ ఆల్రెడీ ఒక 2-3 అత్యద్భుతమైన ప్రొడక్ట్స్ గురించి మాట్లాడారు. ఆ ప్రొడక్ట్స్ తాలూకా ముఖ్య సారాంశం మనందరికీ తెలుసు. క్లీనింగ్ ఏంటంటే పరిశుభ్రత అనేది ఇంపార్టెంట్. ఒకటి, మన శరీరాన్ని ఏ విధంగా పరిశుభ్రం చేసుకుంటున్నాం, ఐఎంసీకి రాకముందు, ఐఎంసీకి వచ్చిన తర్వాత ఎలాంటి ఆయుర్వేదిక్ అండ్ హెర్బల్ తో మనం క్లీనింగ్ చేసుకుంటున్నాం విత్ ఆర్గానిక్ ప్రాసెస్ లో అనేది తెలియజేసిన మన దివ్య మేడం గారికి, అంటే ఆవిడ చెప్పిందంతా కూడా ఆయుర్వేదిక్ స్కిన్ కేర్ సోప్ గురించి, మన చర్మాన్ని ఏ విధంగా క్లీన్ చేసుకోవాలనేది. ఆవిడకి నిజంగా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు. సో నెక్స్ట్, మన ఇంట్లో ఏదైతే వంటగదిలో మనం వాడుకుంటున్న డిసెస్ క్లీనింగ్ ఏదైతే ఉందో దాని గురించి, అలాగే మన ఫ్లోర్ ఎలాంటి భయంకరమైన కెమికల్స్ తో ఐఎంసీకి రాకుండా క్లీన్ చేసుకునే వాళ్ళం, ఇక్కడికి వచ్చాక ఎలాంటి ప్రొడక్ట్స్ తో మనం క్లీన్ చేసుకుని హ్యాపీగా హెల్తీగా ఉండగలుగుతున్నానని చెప్పిన మిస్టర్ మన ఖాన్ గారికి, మహబూబ్ ఖాన్ గారికి నిజంగా హృదయపూర్వక అభినందనలు. సో ఇంకా నా పేరు మిరియాల రమణ, విశాఖపట్నం గాజువాక. నాకు ఈ ప్లాట్ఫామ్ ఇచ్చిన జిఎస్ఆర్ గారికి, ఎంఎస్ఆర్ గారికి, వీళ్ళందరికీ హృదయపూర్వక అభినందనలతో కూడిన ధన్యవాదాలు. సో ఇప్పటి వరకు ఏంటంటే ఎక్స్టర్నల్ యూజెస్ చూసాము, మరి ఇంటర్నల్ యూజెస్ కూడా ఒకసారి తెలియజేయాలి అన్న ఉద్దేశంతో నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో ఒకటి, మై డియర్ ఫ్రెండ్స్, అందరికీ తెలిసిన విషయం, మనం పీలుస్తున్న గాలి చాలా ఇంపార్టెంట్. కానీ మనం పీలుస్తున్న గాలి మంచిదా అంటే నథింగ్. నవేడేస్ గాలి మంచిది కాదు, అయినా పీల్చుకుంటా బ్రతకలేం, అది మన అందరికీ తెలుసు. నెక్స్ట్, మనం త్రాగుతున్న నీరు మంచిది కాదు, తాగకుండా బ్రతకలేం. తింటున్న తిండి మంచిది కాదు, తినకుండా బ్రతకలేం. వాడుతున్న వస్తువు మంచిది కాదు, కానీ వాడకుండా ఉండలేం. సో అవన్నీ కూడా బయట మార్కెట్లో అంతా కూడా కెమికలైజ్డ్ అయిపోయినాయి, కల్తీలమయం అయిపోయినాయి. సో దానివల్ల ఏంటంటే బయట మనం కష్టపడిన డబ్బులతో పెడుతున్న ప్రతి రూపాయి, ప్రతి పైసా కూడా మన కష్టార్జితం, మన ప్రియమైన ఫ్యామిలీ కోసమే మనం వాటిని కేటాయిస్తున్నాం. అలాంటి కేటాయించే దాంట్లో తీసుకొస్తుంది ఏంటండి, మనం క్యారింగ్ చేస్తుంది ఏంటంటే కెమికల్. ఆ కెమికల్ వల్ల అనారోగ్యం వస్తుందని తెలిసినప్పటికీ మనందరికీ అవేర్నెస్ ఉంది, బట్ ఆల్టర్నేటివ్ లేకపోవడం వల్లే ఇబ్బంది అవుతుంది. అలాంటి ఆల్టర్నేటివ్ అనేది మన ఐఎంసీ. ఇలాంటి మంచి ప్లాట్ఫామ్ దొరకడం నిజంగా మన పూర్వజన్మ సుకృతం అనే మనం చెప్పుకోవచ్చు. ఓకే, అయితే ఇప్పుడు ఎక్స్టర్నల్ యూజెస్ మాట్లాడుకున్నాం. ఇంటర్నల్ గా ఏం చేస్తున్నాం, గాలి మంచిది కాదు, నీరు మంచిది కాదు, తింటున్న తిండి మంచిది కాదు, వాడుతున్న వస్తువు మంచిది కాదు, దీని ద్వారా బోల్డ్ అని కల్తీలు వెళ్తున్నాయి, పొల్యూషన్ వెళ్తుంది, అలాగే నెక్స్ట్ కెమికల్స్ వెళ్తున్నాయి. వీటిలన్నీ న్యూట్రలైజ్ చేసుకొని ఎప్పటికప్పుడు డిటాక్సిఫికేషన్ అంటారు. డిటాక్సిఫికేషన్ చేసుకోవడానికి మన దగ్గర అత్యద్భుతమైన ప్రొడక్ట్ ఒకటి ఉంది, దట్ ఈస్ ద నేమ్ శ్రీ తులసి. ఓకే అండి, ఈ శ్రీ తులసి అనేది 5 రకాల తులసిలతో తయారు చేయబడిన అత్యద్భుతమైన ప్రాచీన భారతీయ ఆయుర్వేదిక్ ఫార్ములా. ఇందులో ఉన్న 5 రకాల ఇంగ్రీడియంట్స్ మనం చూసుకుంటే తులసిలే ఉంటాయండి. అందులో రామ్ తులసి, శ్యామ్ తులసి, అలాగే విష్ణు తులసి,
అలాగే అన్నిటికంటే రేర్ ఇంగ్రీడియంట్స్ ఏదైతే 1 తులసి అండ్ నింబ తులసి, ఈ 5 రకాల తులసిలు ఉంటాయి. సో ఈ శ్రీ తులసి అనేది ప్రొడక్ట్ చాలా చిన్నది, బట్ 200 రకాల డిసీజెస్ కి ప్రివెన్షన్ గా ఉపయోగపడుతుంది. మన బాడీలో తెలియకుండానే ఆటోమేటిక్ గా అలాంటి డిసీజెస్ ఉంటాయి కాబట్టి వాటిని నెమ్మదిగా, అంటే స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అన్నట్లుగా నెమ్మదిగా వాటిని నెమ్మదిగా రిడ్యూస్ చేసుకుంటూ, హీల్ చేసుకుంటూ రూట్స్ లెవెల్ నుంచి ఇది వర్క్ చేస్తుంది. ఓకే రమణ గారు, మీరు చెప్తున్నారు మేము నమ్మాలా, మేము వినాలా అంటే, నేను కూడా మీలాంటి వాడిని ఒక 3.5-4 years క్రితం ఎంఎస్ఆర్ గారు అండ్ జిఎస్ఆర్ గారు వీళ్ళు చెప్తున్నప్పుడు కూడా ఇంత చిన్న ప్రొడక్ట్ 200 రకాల ప్రాబ్లమ్స్ కి ప్రివెన్షన్ గా ఉపయోగపడుతుందా, ఆల్రెడీ ఉంటే వాటిని నెమ్మదిగా రూట్స్ లెవెల్ నుంచి క్లీన్ చేస్తుందా, హౌ కెన్ పాసిబుల్ అనుకున్న వ్యక్తిని నేను కూడా. సో నేను ఆల్రెడీ మెడికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాడిని. సో నమ్మడానికి అయితే ఎక్కడ కూడా, వింటే ఇన్ఫర్మేషన్ కాబట్టి విన్నాను ఇన్ఫర్మేషన్, కానీ కళ్ళుతో చూసే వరకు నాకు కూడా కన్ఫర్మేషన్ కాలేదు. కంటితో చూపించారు మన ఎంఎస్ఆర్ గారు అండ్ జిఎస్ఆర్ గారు. వాళ్ళకి నిజంగా నేను, నా కుటుంబం జీవితాంతం రుణపడి ఉంటాం. దట్ ఈస్ ద గ్రేట్ ఆపర్చునిటీ, దిస్ ఇస్ ద ప్రొడక్ట్. ఓకే సార్, రమణ గారు చెప్తున్నారు అసలు వాళ్ళు మీకు ఏం చూపించారు మన సార్లు, మన మెంటర్స్ అంటే. నేను ఒక 2 గ్లాసులు తీసుకున్నానంటే 2 గ్లాసులు మీకు సార్ ఓకేనా, క్లియర్? ఓకే, ఏమి ఎగుడు దిగుడు ఏం లేదు కదా? క్లియర్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే, ఇది మనం రెగ్యులర్ గా తాగే వాటరేనండి. ఎందుకంటే మన బాడీలో సార్ ప్రతి డెమో కూడా మన వాళ్ళు ఎందుకు వాటర్ తో కంపేర్ చేస్తూ ఉంటారంటే, మన హ్యూమన్ బాడీలో మోర్ దెన్ 70% వాటరే ఉంటుంది. బ్లడ్ కూడా వాటర్ లిక్విడేషన్. సో వాటర్ నే ఎక్కువగా మనం ఎగ్జాంపుల్ గా తీసుకోగలం. సో దీంట్లో కాస్త వాటర్ తీసుకున్నా, ఇంకా ఇంకో గ్లాస్ లో కూడా కాస్త వాటర్ తీసుకుంటున్నా. ఓకే అండి, జస్ట్ ఎగ్జాంపుల్ గా మీరు అలా చూస్తూ ఉండండి మై డియర్ ఫ్రెండ్స్. అంటే రమణ గారు నిజంగా ఇది వాటర్ అంటే డ్రింకింగ్ వాటర్ అండి. ఓకే, అయితే నేను ఇప్పుడు బయట పొల్యూషన్ కావచ్చు, లేదా బయట కల్తీలు కావచ్చు, బయట కెమికల్స్ కావచ్చు, ఎగ్జాంపుల్ గా నేను ఏం చేస్తున్నానంటే బెటాడిన్ తీసుకుంటానండి. ఇది బెటాడిన్ అనేది టించర్, ఇది మనకు మెడికల్ స్టోర్ లో దొరుకుతుంది. ఇందులో 13 to 14 టైప్స్ ఆఫ్ కెమికల్స్ ఉన్నాయని మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆల్రెడీ దీన్ని సర్టిఫై చేశారు. సో దీనికోసం మనం ఇంకా ఎక్కువగా ఆలోచించవలసిన పని లేదు. సో అసలు మన బాడీలోకి గాలి ద్వారా, తిండి ద్వారా అండ్ వాటర్ ద్వారా ఏ విధంగా పొల్యూషన్ వెళ్తుంది అన్న దానికి ఎగ్జాంపుల్ గా నేను దీన్ని ఎగ్జాంపుల్ గా తీసుకుంటున్నా. సో ఇక్కడ నేను ఒక గ్లాస్ లో బెటాడిన్ వేయడం జరిగింది. దిస్ ఇస్ ద కెమికల్ బేస్డ్ ఫార్మేషన్. ఓకే అండి, సో దీన్ని మనం ఎగ్జాంపుల్ గా మాత్రమే తీసుకుంటున్నా. ఇలాగున్న మన డైజెస్టివ్ సిస్టమ్ అవ్వచ్చు, లేదా మన స్టమక్ అవ్వచ్చు, ఓకే జీర్ణాశయం అనుకోండి, లేదా మన బాడీ అనుకోండి, ఇలాగా ఉన్న దాంట్లో ప్రతిరోజు కాస్త మనం పీల్చుతున్న గాలి ద్వారా కొన్ని రకాలు వెళ్తున్నాయి, మనం తాగుతున్న నీరు ద్వారా కొంతవరకు, మనం తింటున్న తిండి ఇలాగ పెరుగుతున్న కొద్ది ఏమవుతుందంటే అంత స్వచ్ఛంగా ఉండవలసింది ఆటోమేటిక్ గా ఇలాగ కొంతకాలానికి ఈ విధంగా పొల్యూటెడ్ అయిపోతుంది. మన బ్లడ్ పొల్యూటెడ్ అయిపోతుంది, మన తాలూకా ఆర్గాన్స్ పొల్యూటెడ్ అయిపోతాయి. ఇంకా నేను కొంచెం చిన్న డార్క్ తీసుకుందాం అనుకుంటున్నా, ఎందుకంటే నవ్యే డేస్ ఇంతకు మించిన ఇది ఉన్నాయి. ఫ్యూచర్ ఇంతకు మించి కూడా భయంకరమైన రోజులు అనేది వస్తాయి. ఎందుకంటే ఎవరు కలగనలేదు, కరోనా లాంటిది ఒక మహమ్మారి వస్తుంది, ముక్కి మూతికి మనం మాస్కులు వేసుకొని తిరగాల్సి వస్తుంది. ట్రైన్లు, అలాగే ఫ్లైట్లు, ఇలా ఎక్సెట్రా ఇవన్నీ కూడా బంద్ అవుతాయి. బయటకు వెళ్తే బీచ్ సాఫ్ అవుతుంది అన్న విషయాలు మనకి ఎవరికి తెలియదు. సో అలాంటి దాన్ని మనం తవి చూసిన ఏకైక జనరేషన్ మనమే. ఓకే అండి, దీన్ని ఎగ్జాంపుల్ గా పక్కన పెడుతున్నా కొంత, ఎందుకంటే టెస్ట్ చేసేటప్పుడు మనకు కూడా తెలియాలి కదా దానికోసం. ఓకే, ఇప్పుడు నేను ఇలాంటి దాంట్లో మనం ఏం చెప్తున్నా అంటే ప్రతిరోజు ఒక 2, 3, 4 అంటే ఒక 2 కానీ 3 కానీ లేదా ఒక 4 డ్రాప్స్ వరకు ఎర్లీ మార్నింగ్ లేచినండి ఎంటీ స్టమక్ తో ఒక అర గ్లాస్ వాటర్ తీసుకోండి, గోరువెచ్చండి. అలాగని సార్ నార్మల్ వాటర్ తీసుకోకూడదా, గోరువెచ్చని నీరు అందుబాటులో లేదంటే తీసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. కాకపోతే ఏంటంటే దీని ఫ్లేవర్ ఏదైతే ఉందో ఈ ఫ్లేవర్ అనేది కొంచెం ఘాటుగా అనిపిస్తుంది మామూలు వాటర్ తో తీసుకుంటే. అదే గోరువెచ్చని నీరు అయితే అది వేగంగా డైల్యూట్ అవుతుంది, చాలా హ్యాపీగా ఉంటుంది. ఇది ఆల్రెడీ మనం బాటిల్ ఓపెన్ చేసేటప్పుడు ఇక్కడ సీల్ ఉంటుంది. ఈ సీల్ ఓపెన్ చేసిన తర్వాత ఈ సీల్ ఏదైతే రింగ్ ఉందో ఈ రింగ్ ని పక్కన పెట్టాలి. అంటే ఓపెన్ చేసే విధానం కూడా కొంతమంది ఏంటంటే దీనికి హోల్ పెట్టడం కోసం పిన్నిస్లు ఇలాంటివన్నీ అప్లై చేస్తుంటారు, పిన్ టైప్. అదే అవసరం లేదు, దీన్ని ఇలాగా ఒకసారి కొంచెం గట్టిగా టైట్ చేసి మళ్ళీ ఒకసారి లూజ్ చేసి మళ్ళీ ఇంకోసారి ఓకే అయిపోతుంది. సో నేను ఇందులో దీంట్లో నేను
ఒక 2 to 3 డ్రాప్స్ వేస్తున్నానండి. 1 2 3 4 ఓకే వేసాను. ఓకే దాని పని అది ఏం చేస్తుందో దాని తర్వాత చూద్దాం. ఓకే నవ్య డేస్ మనందరికీ తెలిసిన విషయం, కరోనా వచ్చిన తర్వాత అందరూ చాలా మంది వ్యాక్సిన్స్ వేసుకున్నారు. ఆ వ్యాక్సిన్స్ వేసుకున్న తర్వాత కానివ్వండి ఏమవుతుందంటే వయసుతో సంబంధం లేదు, లింగ భేదంతో అంటే మేలా ఫిమేల్ అనే సంబంధం లేదు, అందరికి కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. కారణం ఏంటంటే మనం తీసుకున్న హై బూస్టర్ ఏదైతే ఉందో, ఇమ్యూనిటీ బూస్టర్స్ ఏదైతే ఉన్నాయో ఆ వ్యాక్సినేషన్ అనేది అది తప్పని నేను అన్ను. కాకపోతే అప్పుడున్న పరిస్థితికి అది కరెక్ట్. బట్ మన జీవన శైలి, మనకున్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా చూసుకుంటే మన బ్లడ్ అనేది వేగంగా చిక్కబడుతుంది. వేగంగా చిక్కబడిన బ్లడ్ నరాల్లో సర్క్యులేషన్ అనేది కరెక్ట్ గా అవడానికి ఇబ్బంది అవుతుంది. ఆ ఇబ్బంది అయ్యేటప్పుడే మనం తీసుకుంటున్న ఫుడ్ అవ్వచ్చు, మనం తాగుతున్న నీరు అవ్వచ్చు, ఎన్నిటి వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా బాడీలో ఈ నర్వ్ సిస్టమ్ అంతట్లో కూడా ఎల్డిఎల్ అంటే బ్యాడ్ ఫ్యాట్ ఏదైతుందో అది డంప్ అవుతుంది. అలాగే కొన్ని రకాల కొలెస్ట్రాల్స్ కూడా డంప్ అవుతున్నాయి. వాటి వల్లే హార్ట్ అటాక్స్ అనేది రావడం జరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే స్ట్రక్స్ అనేది ఏర్పడినాయి దానివల్ల. సో దానికి ఎగ్జాంపుల్ గా నేను మీకు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చేసి చూపిస్తున్నా. ఇది దిస్ ఇస్ ద థర్మాకోల్ ప్లేట్. ఓకే అండి, ఇది బయో పెట్రోకెమికల్ ప్రోడక్ట్. దిస్ ఇస్ ద కెమికల్ ప్రోడక్ట్ ఇది. సో దీని తాలూకా ఈ సైనింగ్ అనేది ఏదైతుందో దీనికోసం కొన్ని రకాల యానిమల్ ఫ్యాట్ అంటే జంతువుల కొవ్వునని దాన్ని వాడతారు. సో ఇంత ట్రైనింగ్ ఉంటుంది. సో ఇది యాక్చువల్ గా చెప్పాలంటే మన తాలూకా ఏదైతే కొవ్వు అనేది ఉంటుందో అంటే మంచి అవ్వచ్చు చెడు అవ్వచ్చు, అది పక్కన పెడదాం. ముఖ్యంగా ఎల్డిఎల్ అనుకుందాం. సో దానికి ఎగ్జాంపుల్ గా మాత్రమే తీసుకుంటున్నా. ఎందుకంటే దీని తాలూకా ఏదైతే నిర్మాణం ఉంటుందో అణు నిర్మాణం అంటారు. సో మన బాడీలో ఉన్న కొవ్వు నిర్మాణం కూడా ఆ విధంగా ఉంటుంది. దీన్ని మనం భూమిలో పాతి పెట్టినా లేదా అలా భూమిలో పాతి పెడితే కొన్ని వందల సంవత్సరాల వరకు కూడా ఇది భూమిలో కరగదు. కానీ దీనికి చిన్న టెంపరేచర్ హీట్ కనుక తగిలితే ఆటోమేటిక్ గా మెల్ట్ అవుతుంది. అలాగే మన కొవ్వు అనేది చాలా వరకు మనకు తెలుసు, నాన్ వెజ్ తినే వాళ్ళకి ఆ కొవ్వు ఎన్నిసార్లు నీటిలో పెట్టి కడిగినా సరే అది ఆటోమేటిక్ గా అలాగే ఉంటుంది. కానీ అది హీట్ అనేది టెంపరేచర్ తగిలేటప్పుడు ఆటోమేటిక్ గా అది లిక్విడ్ ఫామ్ లో మారిపోతుంది, అంటే కరిగిపోతుంది అని అర్థం. సో ఈ విధంగా ఉన్నదానికి హీట్ అనేది తగలాలి. ఆ హీట్ అనేది ప్రపంచంలో ఏంటంటే ఒక తులసి మొక్కలోనే మన బాడీలోకి ఇంటర్నల్ గా హీట్ ని జనరేట్ చేసే గుణం ఉంది. జఠరాగ్ని అనేది డైజెషన్ కి ఎలా ఉపయోగపడుతుందో అంటే తులసి కనుక తగిలితే చాలా ఆరోగ్యకరమైన బెనిఫిట్స్ ఉన్నాయి. అందుకే మన పెద్దలు చాలా మంది తులసి మొక్క చుట్టూ తిరగండి, తులసి కోట చుట్టూ తిరగండి, అలాగే గుడికి పోతే ఆరోగ్యంగా ఉంటారంటే తులసి తీర్థం ఇస్తారు, తాగుతూ ఉంటే లోన డైజెస్టివ్ సిస్టమ్ అంతా క్లీన్ అవుతుంది. ఇంకా చెప్పాలంటే నాకు తెలిసిన దీని ప్రకారం నేను చేసిన కొన్ని స్టడీస్ ప్రకారం చెప్పాలంటే ఏదైనా ఒక ఉత్పత్తి అనేది డైజెషన్ సిస్టమ్ లో బాగా వర్కౌట్ అవుతుంది. అలాగే మనకి లంగ్స్ పరంగా ఏదైనా రెస్పిరేటరీ సిస్టమ్ కి అంటే దానికి సపరేట్ ఉంటుంది. కానీ 2 in 1 అంటే ఇటు రెస్పిరేటరీ సిస్టమ్, అటు డైజెషన్ సిస్టమ్, టు హోల్ హ్యూమన్ బాడీ ఆల్ ఇన్ వన్ గా ఉపయోగపడేది తులసి మాత్రమే. అందుకే తులసిని ఒక తల్లితో నిజంగా పోలుస్తారు. దట్ ఈస్ ద వేదిక్ హెల్త్ సీక్రెట్. సో ఈ విధంగా ఉన్న దాంట్లో మనం కాస్త వాటర్ పోస్తాం అనుకోండి, వాటర్ పోస్తే ఎన్ని రోజులైనా అలాగే ఉంటుంది. ఒకవేళ ఏదైనా టెంపరేచర్ అంటే సూర్యరశ్మి వల్ల ఏదైనా ఎవాపరేట్ అయితే అవ్వచ్చు ఏమో కానీ, బట్ ఇందులో వాటర్ పోస్తాను ఈ వాటర్ అనేది ఎక్కడ కూడా కిందకి దిగడం అనేది కారడం అనేది అవ్వదు. ఎందుకంటే ఇది 100 సంవత్సరాలు భూమిలో పాతి పెట్టినా ఏమీ జరగని మెటీరియల్ మెటల్. ఓకే అండి. సో ఇందులో నేను 1 or 2 డ్రాప్స్ ప్రతిరోజు ఉదయం ఒక 2 చుక్కలు లేదా చూడండి ఇక్కడి నుంచి వస్తున్నా. సో ఒక 2 డ్రాప్స్ లేదా 3 డ్రాప్స్, 3rd డ్రాప్, ఇది 4th డ్రాప్. ఓకే ఒక పూట తీసుకున్నాం. నెక్స్ట్ మళ్ళీ మరుసటి రోజు ఉదయం కూడా గోరువెచ్చని నీళ్ళు 1/2 గ్లాస్ నీటిలో 1 2 or 3 and 4 జస్ట్ అంతేనండి, ఒక 4 డ్రాప్స్. ఓకే అండి. ఈ 4 డ్రాప్స్ మనం తీసుకోవడం వల్ల ఎటువంటి మిరాకిల్ జరుగుతుందంటే మన హ్యూమన్ బాడీలో ఏదైతే బ్లడ్ ఉంటుందో బ్లడ్ ప్యూరిఫై అవుతుంది, డైజెషన్ సిస్టమ్ పర్ఫెక్ట్ గా జరుగుతుంది. ఆల్రెడీ ఇక్కడ వర్క్ స్టార్ట్ అయిపోయింది మాటల్లోనే. ఓకే సార్, కనిపిస్తుంది సార్? ఓకేనా క్యాంప్? ఓకే. సో దీన్ని బట్టి ఏంటంటే మన హ్యూమన్ బాడీలో మనకున్న ఒక హ్యూమన్ బాడీలో ఎటువంటి దీన్నైనా ఇది అంటే బ్యాడ్ అనే దాన్ని కరగదీస్తుంది అనేది మన అందరికీ ఇప్పుడు దీన్ని పెట్టి అర్థమైంది. కానీ మనకున్న పిహెచ్డి మైండ్ సెట్ చాలా ఎక్కువ ఉంటుంది. పిహెచ్డి అంటే మనం ఇది ఎడ్యుకేషన్ పరంగా చెప్పడం లేదు. పిహెచ్డి అంటే మాకు ఉన్న సబ్జెక్ట్ లో పిహెచ్డి అంటే పర్మనెంట్ హెడ్ డ్యామేజ్డ్ అంటారు. పర్మనెంట్ హెడ్ డ్యామేజ్డ్ అంటే అన్ని మనకే తెలుసు అన్న విధంగా హెడ్ లో ఏముండదు, డ్యామేజ్ అయిపోయి ఉంటుంది. ప్రతి దాన్ని కూడా నెగిటివ్ వేగంగా తీసుకుంటుంది మన తాలూకా హ్యూమన్ నైజం. అది ఆ నెగిటివ్ ఏంటంటే అయ్యి బాబాయ్ 100 సంవత్సరాలు భూమిలో పాతి పెడితే 100 సంవత్సరాలు ఏమీ కాంది,
జస్ట్ ఈ శ్రీ తులసి వేస్తే ఎంత ఇదిగా కరిగిపోయిందంటే ఇంకా నెక్స్ట్ మన తాలూకా హ్యూమన్ ఆర్గాన్స్ అవ్వచ్చు, ఒకవేళ స్కిన్ అవ్వచ్చు, టంగ్ అవ్వచ్చు, లేదా లోనున్న ఇంటర్నల్ ఆర్గాన్స్ అవ్వచ్చు, వాటి పరిస్థితి ఏంటి? 100 సంవత్సరాలు గ్యారంటీ ఉన్న దీనికే దిక్కు దివానా లేదు. నెక్స్ట్ మన వరకు వస్తే ఏమవుతుంది అనే విధంగా చాలా మంది డౌట్ వస్తుంది. సో దాన్ని కూడా నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ గా ఏంటంటే శ్రీ తులసి, ఓకే, జస్ట్ నేను కూడా డైరెక్ట్ గా అంటే వాటర్ లో డైల్యూట్ చేసి తాగమని చెప్పాను. ఓకే సార్, మాకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చాలా దగ్గర. మా తల్లిదండ్రులు ఏమి స్టీల్ ప్లాంట్ వాళ్ళతోనే కొలాబరేట్ అయ్యి నా టంగు, నా తాలూకా ఆర్గాన్స్ ఇవి కూడా స్టెయిన్లెస్ స్టీల్ లేదా ఐరన్ తో తయారు చేసినవి కాదండి, అందరితో సమానమైనవి. సో నాకు కూడా ఫ్యామిలీ ఉంది, నాకు కూడా ఫ్యూచర్ మీద ఆశలు ఉన్నాయి. సో ఈ విధంగా నా నాలుగు కానీ ఆర్గాన్స్ కానీ ఇలాగ అయిపోతాయి అనుకుంటే నేను ఎందుకు డైరెక్ట్ గా డెమోలో మీ ముందు ఉంటా? సో ఇప్పటికి నాకు 3.5 4 years అవుతుంది ఐఎంసీలోకి వచ్చి. ప్రతిరోజు కూడా 2 నుంచి కనీసం ఒక 5-6 డెమోలు చేస్తుంటా. అన్నిసార్లు నాలుగు మీద వేసుకుంటా. దానివల్ల ఏం జరిగింది అంటే 84 kgs ఉండేవాడిని 60 kgs వచ్చాయి. ఎందుకంటే అది తీసుకుంటూ ఉండడం వల్ల వర్కౌట్, అంతకుముందు నేను వెయిట్ తగ్గడం కోసం వర్కౌట్ చేసా, అలాగే ఫాస్టింగ్స్ చేసా. వాటి వల్ల ఏమైందంటే ఫాస్టింగ్ చేయడం వల్ల నీరసం వచ్చింది, వర్కౌట్స్ హెవీగా చేయడం వల్ల వీక్నెస్ అండ్ పెయిన్స్ వచ్చినాయి. సో ఇది డైలీ రెగ్యులర్ గా నా అంటే జీవనందిత జీవితం లేదా దైవనందిత జీవితం ఏదో అంటారు కదా, ఆ రెగ్యులర్ ప్రాసెస్ లో అలా తీసుకుంటుంటే నా బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గింది, బ్లడ్ ప్యూరిఫై అయింది. స్టిల్ నౌ నా తాలూకా హెమోగ్లోబిన్ చూసుకుంటే ఎక్స్ట్రాడినరీ 16+ ఉంటుంది. సో అంతకుముందు ఎప్పుడు చూసినా సరే 13-14 ఎనీమియా ఇలా ఎన్నో చాలా రకాలుగా ఉండే. సో ఈ శ్రీ తులసి తీసుకోవడంలో ఉన్న బెనిఫిట్స్ లో ఏంటంటే కిడ్నీ ఫెయిల్యూర్ ఉండదు, బ్రెయిన్ స్ట్రోక్స్ ఉండవు, కాన్స్టిపేషన్ ఉండదు, అలాగే ఒబిసిటీ ఉండదు. మోర్ దెన్ 200 డిసీజ్ కి ప్రివెన్షన్, అలాగే మోర్ దెన్ 200 డిసీజ్ కి ఇది రూట్ లెవెల్ నుంచి క్యూర్ చేస్తుంది. ప్రొడక్ట్ కాస్ట్ చూస్తే అమ్మ ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, 200 రకాల బెనిఫిట్స్ ఉన్నాయంటే ఒక్క బెనిఫిట్ కి ₹1 చొప్పున లెక్క పెట్టుకున్న 200 రూపీస్ అండి. జస్ట్ 200 రూపీస్. ఎంతండి? 200 రూపీస్. ఒక్క పర్సన్ యూజ్ చేస్తే 3 to 4 months, అట్లీస్ట్ 3 months వస్తుంది. ఒక్కసారి ఆలోచించండి, 200 రూపీస్ కి 3 months వరకు కూడా మనకు వస్తుంది అంటే పర్ మంత్ ఎంత పడుతుంది, పర్ డే ఎంత పడుతుంది? ఒక ఫ్యామిలీ వాడితే 100% నేను చెప్పగలను. ఒక్క ఫ్యామిలీ అంటే 2+2 కనుక వాడగలిగితే 1 month వస్తుంది. అంటే ఈ 200 రూపీస్ వర్త్ ప్రొడక్ట్ పర్ డే 2 or 3 రూపీస్ మాత్రమే పర్ సర్వింగ్ పడుతుంది. సో ఇలాంటి ప్రోడక్ట్ ఎవరికి కావాలి అంటే మంచి హార్ట్ కావాలి అంటే మన గుండె ఆరోగ్యంగా ఉండాలి, మనకి ఎటువంటి స్ట్రోక్ అంటే కిడ్నీ ఫెయిల్యూర్ కానీ, లేదంటే హార్ట్ స్ట్రోక్ కానీ, బ్రెయిన్ స్ట్రోక్ కానీ ఇలాంటి ఏమి రాకుండా నిండు నూరేళ్ళు బ్రతకాలనుకుంటే దిస్ ఇస్ ద కరెక్ట్ వే. సో మై డియర్ ఫ్రెండ్స్, మంచి ప్రోడక్ట్ ఇది, అందరూ యూజ్ చేయండి, అందరికి ప్రమోట్ చేయండి. ఇది అమృత సంజీవని అని నేను చెప్పగలను. ఈ అవకాశం ఇచ్చిన నా మెంటర్స్, నా స్పాన్సర్ జిఎస్ఆర్ గారికి, ఎంఎస్ఆర్ గారికి, అలాగే మన ఐఎంసి కుటుంబం అందరికీ కూడా నేను హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ మీ మిర్యాల రమణ. గుడ్ అండ్ సి ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ రమణ గారు. థ్యాంక్ యూ సో మచ్. సూపర్, ఎక్సలెంట్ డెమో అండి. సో ఈ రోజు ఎవరైతే గెస్ట్లు ఉన్నారో మీరైతే చాలా మంచి నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు చూసిన డెమోస్ అన్ని కూడా బేస్ చేసుకొని ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇంకా క్లారిటీస్ ఏమైనా కావాలి అంటే అది జర్నీలో మీరు తెలుసుకుందామండి. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ ఏం లేదు, లాస్ లేదు, రిస్క్ లేదు. కాబట్టి ఈ ఆపర్చునిటీ ద్వారా మీరు మీ ఫ్యామిలీ హ్యాపీగా హెల్తీగా ఉండడంతో పాటు మీ ద్వారా ఈ సొసైటీలో చాలా మందికి హెల్ప్ చేయొచ్చు ఫ్రెండ్స్. హెల్ప్ అంటే ఏదో అనుకోవద్దు, మనకి దగ్గర ఉన్నటువంటి అద్భుతమైన అవకాశం వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. మీరు మాట సాయం చేసే అద్భుతమైన హెల్ప్ అన్నమాట. సో రిమైనింగ్ అంతా కూడా ఎవరు జర్నీలో సీరియస్ గా ఉంటారో వాళ్ళు హ్యాపీగా వర్క్ చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ఎనీహౌ, విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. మంచి నిర్ణయం తీసుకోండి. ఇమీడియట్ గా మిమ్మల్ని ఫాలోఅప్ చేస్తున్నా, మిమ్మల్ని గైడ్ చేస్తున్న పర్సన్స్ కి మీ యొక్క డీటెయిల్స్ ఇచ్చి ఐడి తీసుకొని మన ఫ్యామిలీతో మీరు కూడా స్టార్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. గుడ్ అండ్ సి. థ్యాంక్ యూ.